Namaste, kiddos. Welcome to the greatest estate developer, ద స్కామర్. మన లాయిడ్ ఫెంటెరా గురించే. సాటర్‌డే వచ్చిందంటే మన లాయిడ్ ఫెంటెరా వచ్చేస్తాడు. దాని గురించి ఏం బాధపడమాకండి. ఇంకా అలాగే రేపు లుక్కిజం వీడియో మీకు తొందరగా పెట్టేయడానికి ట్రై చేస్తాను. ఇంకా అలాగే ఎవరైతే ఇప్పటివరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. మీరు గాని ఆన్‌లో పెట్టుకుంటే లుక్కిజంని ఇంకా ద ఎస్టేట్ డెవలపర్‌ని రెండిటిని మిస్ కాకుండా ఉంటారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకే లాభం గైస్. ఎందుకంటే లుక్కీస్ నేను టోనల్‌లో కంప్లీట్ చేయబోతున్నాను. ఓకేనా? మనకి స్ట్రెయిట్‌గా మన వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. మన వీడియోలో చూస్తే ఇంక మన లాయిడ్ ఇంకా మన జేవిడి ఇద్దరు చేసి అదే ఆ బ్లాక్ కలర్ మ్యాజిక్ దగ్గరికెళ్ళి "ఏరా రేయ్ మా వోళ్ళు ఎక్కడున్నార్రా" అని చెప్పి అడుగుతుంటే నన్నేం చెప్పకు, నన్నేం చెప్పకు, నన్ను కొట్టబాకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంక తర్వాత సరే అయితే నీ గురించి చెప్పు. అసలు నీ గురించి అసలు ఏంది? ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. నేనేం చెప్పాలనుకోవట్లేదు. నాకేం కావాలో తీసుకో ఇక్కడి నుంచి. ఏమన్నా తీసుకోవచ్చా ఇక్కడి నుంచి అని చెప్పి ఇదంతా నీదే. నీకేం దొరికినా ఏం కావాలన్నా అది తీసుకో. అది తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నావు కదా! మళ్ళీ ఏం మాట్లాడకుండా లేదు, లేదు, లేదు తీసుకొని పో అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక మన లాయర్ ఫ్రెండ్ వాళ్ళ మనుషులు వచ్చేసని ఉంటాడు. రెస్క్యూ చేసుంటారు. నాకొక విషయం చెప్పు. నువ్వు దేనికి మా వోళ్ళకి ఎటువంటి ఫుడ్ ఏం పెట్టలేదు అని చెప్పి. ఇంక ఏం చేయాలనుకున్నావు అంటే, "ఏం లేదు నేను చనిపోయినోడిని మళ్ళీ బతికించాలని ట్రై చేస్తాను" అని చెప్తే, "చనిపోయినోడిని మళ్ళీ బతికించాలని ట్రై చేస్తావు. ఎలా అనుకుంటున్నావు నాన్న" అని చెప్తే, "ఏం లేదు నువ్వు గూళ్ళను క్రియేట్ చేసి దాని నుంచి చనిపోయినోడిని మళ్ళీ బతికించాలని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నా ఫ్యామిలీ చనిపోయారు" అని చెప్తూ తను బ్లాక్ స్టోరీ చెప్తుంటాడు. లైక్ ఒక కింగ్‌డమ్‌లో తనొక ఉండేవాడని చెప్పి, ఇంకా తన వైఫ్, ఇంకా తన ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ కింగ్‌కి వాళ్ళ మీద పడ్డాడని చెప్పి, ఇంకా కింగ్ అనేవాడు తన ఫ్యామిలీని తినేసేదానికి ట్రై చేస్తూ ఉండేవాడు. లైక్ తన వైఫ్‌ని అర్థం చేసుకోండి. చేసిందేంటంటే లాయర్ మధ్యలో ఆపేసి మాట్లాడబాక ఇలాంటి నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే నీ వైఫు ఇంకా నీ కొడుకు చచ్చిపోయాడు అంతే కదా! వాళ్ళని బతికించడానికి ట్రై చేస్తున్నావు. అవునవును అని చెప్పి చెప్తుంటే, దానికోసం నువ్వు ఎంతమంది ప్రాణాలు చంపావో నీకు తెలిసుందా? నీకేమైనా అర్థమవుతుందా? అంటే నువ్వు లైక్ చాలా మంది ప్రాణాలు చంపేసి అలాంటి ఒక గూల్‌ని క్రియేట్ చేసావు. అది కూడా చాలా విచిత్రమైనది. ఇంకా అలాగే దానివల్ల నువ్వు నీ ఫ్యామిలీని కాపాడుకోవాలనుకుంటున్నావు. నువ్వు ఎంతమంది లైఫ్‌ని తీసేసావో నీకు అర్థమవుతుందా పిల్లోడా? నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. నీకైతే నేను ఎటువంటి రెస్క్యూ ఇయ్యట్లేదు. కానీ నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే నువ్వు చాలా మంచోడిలా కనపడుతున్నావు అని చెప్పి తనైతే రెస్క్యూ చేసేస్తున్నాడు. నీ పాటికి నువ్వు బయటకు పో అని చెప్పి చెప్తే తను థాంక్ యూ, థాంక్ యూ చెప్తున్నాడు. నోవెల్‌లో చూస్తుంటే మన జేవియర్ చెప్తా ఉంటాడు. లైక్ తను జేవియర్‌తో ఫైట్ చేద్దాం. కానీ లాస్ట్‌కి తనే ఒక పెద్ద గూల్‌గా మారిపోదాం. ఇంకా గూల్‌గా మారిపోయి మనోడితో పదే, 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 పదే ఫైట్ చేద్దాం మన జేవియర్‌తో. కానీ మనోడైతే అనుకుంటున్నాడు లైక్ ఒక పర్సన్‌ని ఫర్‌గివ్ చేయడం చాలు. తను ఎందుకు ఫర్‌గివ్ చేసాడో కూడా మనకి ఇప్పుడు చేస్తుంది. ఎందుకంటే తను గూల్‌గా మారిపోయి చాలా విచిత్రంగా మారిపోతాడు. లైక్ తను ఈవిలిజంగా మారిపోతాడు. ఒక ఈవిలిజం అనేది ఎప్పుడు తను కరప్ట్ చేస్తూనే ఉంటదని చెప్పు. అప్పుడు తనైతే తన మీద అటాక్ చేసానికి ట్రై చేస్తుంటే, నా మీద అటాక్ చేస్తావా అని చెప్పి మనోడు తిరిగి చూస్తుంటాడు. అది చూసి షాక్ అవుతున్నాడు. జేవియర్ అని చెప్పేసి జేవియర్ తన తలకి ప్లే చేస్తూనే ఉంటాడు. లైక్ నరికేసి ఉంటాడు. ఇంక దాన్ని తను నరికేసి పక్కన పడేసుంటాడు తన బాడీని. ఏమన్నా పాస్ట్ చూపిస్తే "నువ్వు చెత్తన కొడక నువ్వేం పని చేయట్లేదు. సోయొక్కి" అని చెప్పి మన సోకి పాస్ట్ చెప్తూ ఉంటాడు. మనోడైతే "సారీ బ్రో అసలు మళ్ళీ బాగా చేస్తాను" చెప్పి "నువ్వు ఈ చెత్తన కొడుకు నువ్వు దేనికి చేయలేకపోతున్నావు" అని చెప్పి. అలా తను రోజు తిడుతూ ఉంటది తన జాబ్‌లో. ఇంక అలాగే రోజు తిడుతుంటే తన ఫ్యామిలీ గురించి తిట్టి "నువ్వు అనవసరంగా మీ ఫ్యామిలీలో పుట్టావు చెత్తన కొడుకు" అనేసి అక్కడ నా ఫ్యామిలీ దాకా పోకుండా ఉండాల్సిందని చెప్పేసి తను మేనేజర్‌ని కొట్టుంటాడు. లైక్ చాలా గట్టిగా కొట్టుంటాడు. ఎంతమంది చాపలని ట్రై చేసాం గానీ వాడిని రాకుండా కొట్టుంటాడు. కానీ నెక్స్ట్ డే వచ్చి వాడిని కలవాలని చూస్తే తన మొహం తిప్పుకొని వెళ్ళిపోయి ఉంటాడు. తనతో ఒక వైలెన్స్ అనేది సొల్యూషన్ కావాలి. కానీ అది సరైన టైంలో మాత్రమే అదే ఆ వైలెన్స్‌తోనే బీట్ చేయాలని చెప్తుంటాడు. సౌత్ కొరియాలో కూడా చాలా ఇబ్బందులు జరిగాయి దానివల్లనే. వైలెన్స్ అనేది ఎప్పుడు ఆన్సర్ మారిపోతుంది. ఆ ఆన్సర్ అనేది వైలెన్స్‌తోని క్యాన్సిల్ చేయాలని చెప్పి తను చెప్తుంటాడు. కాబట్టి ఎవరైనా బతకాలన్నా గాని తన లైఫ్‌ని తన ప్రకారంగా బతికించేలా చూడాలని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకోళ్ళైతే ఆ మౌంటైన్ నుంచి బయటకొచ్చేస్తుంటాడు. ఇంక చాలా మంది బ్యాగులు మోస్తుంటాయి. లాయిడ్ దాన్ని చూసి "నీ బ్యాగ్ నాకిచ్చి నేను మోసుకొని వస్తాను. నీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ వద్దు సార్ నేను తీసుకొని వస్తాను" చెప్పి "పర్వాలేదు" అని చెప్పేసి "నాకిరా రే బడ్లాడ్" అని చెప్పి చెప్తున్నాం గానీ దానికి మన లార్డ్ అందరి బ్యాగులు తీసేసుకొని మోసుకొని ఉంటారు. "పదండ్రా పదండి నేను మీకేమైనా గాని మళ్ళీ మేము మోసుకొని పోవాలి నా వల్ల కాదని" చెప్పి మరి తన బ్యాగ్ తీసుకొని అన్నాడు హ్యాపీగా చూస్తా ఉంటాడు. లైక్ మనోళ్ళందరూ లాయిడ్ వెంటే చాలా మంచోడని చెప్పి అందరూ చూస్తా ఉంటారు. కానీ జేవిడి కూడా చూసి మనోడు ఎప్పటి నుంచి ఇంత మంచోడైపోయి అని పడుకుంటా ఉంటాడు. ఇంకా అందరికైతే మన లాయర్ మంచోడైపోయేసరికి ఇంక మన లాయర్ చాలా మంచోడైపోయేసరికి తనకి చాలా ఆర్‌పీ పాయింట్స్ వస్తుంటాయి. ఇంకా సిస్టమ్ కూడా తనకి కంగ్రాట్స్ చేస్తుంటది. "నువ్వు చాలా మంచి పనులు చేస్తున్నావు. ఇంకా నీ వల్ల నువ్వు మంచి జరుగుతుంది. నాకు అనవసరం నాకు ఆర్‌పీ పాయింట్స్‌లు ఇచ్చేయి చాలు ఎక్కువ నాకు ఇంకేం వద్దని" చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా లాయర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. లైక్ మన మనుషులకు బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి. ఇంక దాని తర్వాత మనోడైతే మన మనోళ్ళు చెప్పుంటారు కదా! మన ఆర్క్‌కి ఒక కూల్ స్టోరేజ్ క్రియేట్ చేసాం. దానికి బేస్ క్రియేట్ చేస్తున్నారు. దీంట్లో నువ్వు ఐస్‌ని ఎలా బిల్డ్ చేయబోతున్నావు అని చెప్పేసి "లేదు నేను ఐస్ సృష్టిస్తా. ఖచ్చితంగా సృష్టించగలను" అని చెప్తే నేను ఐస్ ఎలిమెంట్ మ్యాజిక్ ఏమైనా యూజ్ చేస్తుంటే మ్యాజిక్ ఏం యూజ్ చేయను. జస్ట్ రెప్లికా క్రియేట్ చేస్తానని చెప్పి సింతగా ప్యూర్ రైస్‌ని బయటికి తీసుకొనొస్తా అని చెప్తుంటాడు. ఎలా రా అని చెప్పేసి నీకు ఇంటికి వచ్చిన బాధ నేను తీసుకొనొస్తాను. రేపు ఖచ్చితంగా చెప్పు తీసుకొని రాగలవు కదా! అని చెప్పి చెప్తుంటే ఖచ్చితంగా తీసుకొనొస్తా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అది కూడా మన ఆర్క్ కూడా కాస్త
షాక్ పడుతూ ఉంటాడు. సరే మన లాయర్ అయితే నన్ను కాపాడాడు. కాబట్టి ఖచ్చితంగా నేను నమ్ముతానని చెప్పి తనైతే చెప్తూ వెళ్ళిపోతా ఉంటాడు. ఇంక తర్వాత సరే అయితే నేను కాపాడుతానని చెప్పి ఐస్ నువ్వు ఎలా తీసుకురాగలవు అని చెప్పి చెప్తుంటే, ఎలా చేయబోతున్నావు ఐస్ అని చెప్పేసలా, నిజం చెప్పు రేయ్ ఐస్ నట్ చేయాలి నాకు నిజంగా ఐడియా లేదురా అని చెప్పి మనం చెప్తుంటే, చట్నా కొడకా ఎందుకురా మాట ఇచ్చావు అని చెప్పి మన జైయుడైతే ఆలోచిస్తూ ఉంటాడు. లిసన్ మీ ఇప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి. కానీ దానికోసం కాస్త కష్టపడాలి. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కానీ నాకేదో ప్లాన్ ఏస్తాను. ఖచ్చితంగా దాని వల్ల మనం గెలవగలం అని చెప్పి తను చెప్తూ, ఖచ్చితంగా మిలియన్ ఆఫ్ టైమ్స్‌లో ఖచ్చితంగా నేను చేస్తాను. కాబట్టి నాకు పనికొస్తది. కాబట్టి నేను ఐస్‌ని ఎట్లైనా సృష్టిస్తాను. నేను చేస్తాను దాన్ని ఖచ్చితంగా చేసి తీరుతానని చెప్పి చెప్తూ, ఇది మన విజయం కాబోతుంది. ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పి, ఖచ్చితంగా ఐస్‌ని సృష్టిస్తా అని చెప్పి తనైతే విత్తడి పోస్ట్‌లోనే ఉంటాడు. సరే ఎట్ట సృష్టిస్తావురా అని చెప్పి మన దేవుడైతే లైక్ అసలు షాక్‌లోనే ఉంటాడు. ఇంకా సరే ఇంకేం చేస్తాను నేను చూస్తా అని చెప్పి చెప్తుంటాడు. మన వాడైతే ఆలోచిస్తా ఉంటాడు. లైక్ ఎలా సృష్టించాలి? కాబట్టి తను ఐస్‌ని వాటర్‌ని తీసుకొనొచ్చేసి ఇంక మన అలా పుడాంగ్‌ని ఇంక మన వాళ్ళని తీసుకొనొచ్చేసి తన సమన్స్ తీసుకొనొచ్చేసి తను మ్యాజిక్ యూజ్ చేసి తను ఐస్ మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు. కానీ వాటర్ అనేది దొరకద్ది. కానీ ఎలా యూజ్ చేయాలి? ఇప్పుడు ఐస్ మ్యాజిక్ క్రియేట్ చేసినంత డబ్బులు మన దగ్గర లేదు. కాబట్టి ఐస్ మ్యాజిక్ క్రియేట్ చేయాలంటే ఏదో ఒకటి చేయాలి. నాకు తెలిసి అది చేసి, ఇది చేసి లైక్ తను ఏదో మానా గురించి మాట్లాడుతుంటాడు. లైక్ తన హీట్ మన మొత్తం నన్ను అబ్జర్వ్ చేసేసుకొని కూల్ మన మొత్తం వదిలేస్తే అది కూల్ అయిపోద్దని చెప్పేసి సరే ఇది చేయొచ్చని చెప్తూ సరే మేమందరం వాటర్ తీసుకొనొచ్చి ఇక్కడ పోయిందని చెప్పేసి ఉంటాడు. ఇంకా లాయడ్ అయితే దాన్ని మొత్తం ఒక మన ఐస్ క్యూబ్స్ ఎలా ఉంటాయో అలా క్రియేట్ చేసుంటాడు. ఇంక దాంట్లో నుంచి కు హీట్ మనం మొత్తం దాన్ని లాగేసుకుంటాడు. లైక్ హీట్ హీట్ మనం మొత్తాన్ని తను అబ్జర్వ్ చేసుకొని కూల్ మనని ఇంకా రిలీజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి దానివల్లైతే అది హె నిజం చెప్పాలంటే నీళ్ళల్లో వేడి ఇంకా చల్లదనం అని 2 కలిసి ఉంటాయి. ఆ రెండిటిని డిఫరెన్స్ చేస్తే వేడిని తీసేసంటే మొత్తం చల్లగా ఉంటది కాబట్టి తను మొత్తం సెల్సియస్‌లో మారిపోయి తను చల్లగా మారిపోతుంది. ఇంకా దాన్ని లాగుతూ తను హీట్ మనం మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ కూల్ మనని మధ్యలో వదిలేసరికలా తనకు అచీవ్‌మెంట్ లాగా తనైతే డిస్కవర్ చేసుంటాడు ఒక కొత్త టెక్నిక్‌ని. తనకి ఈ స్కిల్ అనేది ఏంటిది అలా మనకి ఐస్ క్రియేట్ చేసింటారు. మనం ఆక్సైడ్ చూసి ఏంది ఇంత ఐసెట్ క్రియేట్ చేసాను చెప్పి చూసావా మీరు అడిగినట్టు మీ ఐసైట్ నేను క్రియేట్ చేశాను. ఇంక ఓకే కదా! మీకు ఐసైట్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు కదా! అని చెప్పేసి ఒకలా అవును మీరు బాగా చేశారు. మీరు చాలా మంచోళ్ళు. మీరు చేస్తారని నేను అనుకోలేదు. నేను చాలా తక్కువ రోజుల్లోనే చేశాను. చూసావా జేవియర్ ఎట్ట చేశాను నేనంట అని చెప్పేసి ఒకలా సూపర్ బాగా చేశారు మీరు అని చెప్పి మనోడు చెప్తుంటారు. మనకి ఐరన్ టైప్‌లో చూస్తుంటే వాళ్ళు వచ్చేసి మన లాయిడ్‌కి అయితే మనుషులు కూడా ఇచ్చుంటారు. ప్లస్ తనకి కావాల్సిన ఖజానా కూడా ఇచ్చుంటాడు. ఇంక తర్వాత మన లాయిడ్ వాళ్ళైతే లైక్ ఒక కాంట్రాక్ట్ టైప్ ఒక రిచువల్ ఏదో చేసుకుంటారు. లైక్ ఎందుకంటే మన లాయిడ్ చాలా ఎక్కువ చేశా అని చెప్పి ఆ ట్రైబ్ అనేది మొత్తం మన లాయిడ్‌కి లాయల్టీగా మారుంటది. దానివల్ల మన లాయిడ్ అనేవాళ్ళు తన ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇంకా లాయిడ్ కోసం ఏమైనా చేస్తా అని చెప్పి ఒక ఆక్ తీసుకుంటారు. లైక్ తను బైండింగ్ ఆయిల్ అంటాడు అలా తీసుకొని ఉంటాడు. ఇంకేం కాకుండా ఇంకా లాయిడ్ ఫ్యామిలీ మొత్తం బాగుంటది. ఒక ఐకానిక్ పోజ్ కూడా పెట్టుంటాడు. కాబట్టి లాయిడ్ ఫ్యామిలీకి ఏమైనా గాని మా ఫ్యామిలీ కూడా అయినట్టే. కాబట్టి మేము ఆక్స్ అన్నది తెలిసి లాయిడ్ ఫ్యామిలీలో ఒక పార్ట్ అని చెప్పి చెప్తుంటే మన బ్లడ్ రిలేటివ్స్ అని చెప్పేసి ఇదంతా మన కంగ్రాచ్యులేషన్స్ ఉంటది. మనకి 100 ఆర్‌పీ కూడా పెట్టుకుంటది. ఇంక మనోడికి హ్యాపీ ఫీల్ అవుతూ తను చేసుంటాడు. ఇంకా కపుల్ ఆఫ్ డేస్ అని పాస్ అయిపోయి ఉంటది. ఇంకా ఆక్స్ అని వచ్చేసేసరికల్లా అందరూ చూసి షాక్ అవుతారు. లైక్ మిస్‌రియాక్షన్ ఇస్తా ఉంటారు. లైక్ ఆడికి లేనిది సడెన్‌గా వచ్చని చెప్పి మన చెవిది మొన్నే అనుకుంటారు. లాయిడ్‌కి చెప్పాలనుకుంటున్నాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా రియాక్షన్ చాలా విచిత్రంగా ఉంటది. వాళ్ళ అమ్మ మీద భయపడి ఉండదు. దానివల్ల అందరికి రియాక్షన్ వచ్చేసరికల్లా తను ఆడిపోయిన చాలా ఎక్కువ పడిపోయి ఉంటది. ఇప్పుడు 911 ఇంక దాన్ని ఆడిపోయిన పెట్టుకుంటారు. లైక్ తను ఆక్స్ మొత్తం చూసినప్పి ఇంక తను ఆ బ్లాక్ మ్యాజిక్ గన్ ఓడి చేసిన తర్వాత తన దగ్గర నుంచి తీసుకున్న ఐటెమ్స్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. లైక్ తన ఐటెమ్స్ ఎలా పనికొస్తాయి. ఇంకా దాంట్లో మనం ఏమేమి యూజ్ చేయొచ్చు అని చెప్పి తనైతే కొన్ని కొన్ని ఐటెమ్స్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. తనకేమైనా యూజ్ ఉంటదా అని చెప్పి. ఇంక అలాగే దాన్ని కూడా అమ్మేదానికి ఏమైనా పనికొస్తదా అని చెప్పి తను చెక్ చేస్తుంటాడు. ఇంకా డార్క్ మ్యాజిక్ చూస్తే దాన్ని కొట్టగా ఏదో దొరికుంటది. ఇంక దాన్ని పట్టుకొని మైన్స్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. టోర్చ్ ఎక్కడుందని చెప్పి ఈడు కొట్టున్నాడు కదా! నీకు చెప్పాను కదా! మన కాంట్రాక్ట్ 520 సంవత్సరాలు నువ్వు పని చేయాలని చెప్పి. నువ్వు చేస్తున్నావు కదా! అదంతా క్రింజ్ వదిలేయి నాన్న అని చెప్పేసి అలా తను షాక్ అవుతూ ఉంటాడు. నిజం చెప్పాలంటే నాకు అది కొత్తది దొరికింది. దానివల్ల మన ఇద్దరి లైఫ్ అనేది మారిపోబోతుంది. నీకు అర్థమవుతుందా అని చెప్పి తను చెప్తుంటాడు. ఏం మాట్లాడుతావు అని చెప్పి. ఏం లేదు ఇక్కడ డార్క్ మ్యాజిక్ ఉంది. ఇక్కడ నుంచి నేను కొన్ని సమ్మింగ్ అంటే సమ్మింగ్ చేయొచ్చు. దానివల్ల నేను ఏదన్నా సంవత్సరాలు చేసుకోవచ్చు. చూసావా చాలా హ్యాపీగా ఉంది కదా! చాలా ఫన్‌గా తీద్దాం అని చెప్పి చెప్తుంటే, ఫన్ అని చెప్పి, నిజం చెప్పు నాకు మాత్రమే ఫన్నా? నువ్వు ఫన్ కాదు అనిపియట్లేదు అని చెప్పి, ఫన్నే నేను పోయి పని చేసుకుంటాడు అని వదిలేయి అని చెప్పి, సరే సరే గ్రేట్ వర్క్ అని చెప్పి తన అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటాడు. తిని ఈ పని చేసిన దానికి ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ అండర్ వరల్డ్ తనకి రిప్లై ఇచ్చుంటాడు. నేను అబద్ధం చెప్తున్నా వదిలేయి అని చెప్పి, "నీది లేదా నిజం రా" అని చెప్పి చెప్తుంటాడు. ఏంకన్నా మనకి ఎస్టేట్‌లో చూపిస్తుంటే మనోడైతే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా అలాగే తను మా నాన్న ఎక్కడున్నా అని చెప్పి, మీ నాన్న అక్కడ ఎవరో గెస్ట్‌లొచ్చారు తను మాట్లాడడానికెళ్ళాడు చెప్పేసాకలా, వచ్చారా సరైన టైంకి వచ్చారు చట్న కొడుకులతో పోయి మాట్లాడేసి వస్తా అని చెప్పి ముందుకెళ్తుంటాడు. మీతో చెప్పినట్టుగానే వీళ్ళు లోన్ అనేది మాకు తొందరగా పే చేయాలి. ఇంకా అలాగే మీరు ఒక్కసారి పే చేయాలి. కానీ మీరు మాకు తెలిసినోళ్ళు కాబట్టి చిన్న చిన్నగా వడ్డీ వడ్డీగా నాకు కట్టండి. సరిపోతుందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. వడ్డీ వడ్డీగా ఏందిరా అరేయ్! ఇంకా అలాగే మీరేం చేయండి అని చెప్పి అప్పుడు నాకు చేస్తున్నారు. నేను లాయల్ అని చెప్పేసాకలా, ఓహ్! నీ కొడుకు ఈసారి వచ్చాడా? ఈ కొడుకు ఈసారి వచ్చినాక మొత్తం నాశనం చేసేస్తా అని చెప్పి తను చెప్తుంటారు. ఇంక నన్నంత లాయడ్ వచ్చి రమ్మని చెప్పేసాకలా, ఓకే. రమ్మని చెప్పి ఉంటారు మన కింగ్ అయితే. ఇంక లోపలికొచ్చేసి, ఓహ్! మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మిమ్మల్ని చూసి చాలా రోజులవుతుంది. లేకుంటే చెప్తున్నా కొడకా ఈ సమయం కాంటాక్ట్ తీసుకొనొచ్చాం. ఓహ్! మంచిది, మంచిది ప్రాబ్లమ్ లేదు. మీరు తీసుకొనొచ్చి ఉండొచ్చు. సరే అయితే మీరెప్పుడు కడతారు డబ్బులు? డబ్బులా కడతాం చిన్నగానే కడతాం.
మాట్లాడతాం. ఇంకలాగే మీరు కానీ మీకు డబ్బులు మొత్తం ఒకేసారి కట్టేస్తాం. కానీ మీ ఇంట్రెస్ట్ మొత్తం తగ్గింది. ఇంట్రెస్ట్ తగ్గించండి. ఇంట్రెస్ట్ తగ్గియాలా? నువ్వేం మాట్లాడుతున్నావురా? లోయర్ చేయాలి ఇంట్రెస్టా? అదేం జరగదు. నువ్వు డబ్బులు కట్టాల్సిందని చెప్తుంటే, మీరలా మాట్లాడుతూ ఉంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. నాకు చాలా కోపం వస్తుంది. నీకు కోపం వస్తే నాకేం అవసరం? చక్కన కొడకా డబ్బులు కట్టండి ఫస్ట్. నా దగ్గర డబ్బులు ఇచ్చినప్పుడు మీకు తెలియాలి. అలాంటోళ్ళని మీరు, మీ కొడుకు, మీ అబ్బా మొత్తం వేస్ట్ నా కొడుకులు. డబ్బులు కట్టకుండా ఏం చేస్తానని చెప్పి చెప్తుంటే, నాకు కోపం వస్తే అని చెప్పి, నా ఫ్రెండ్ ఎవరో కోపం తెప్పించిందని చెప్పి, మా మావోడైతే బయటకొచ్చేసి ఉంటాడు. నా ఫ్రెండ్ కోపం తెప్పించాడా? చెత్త నా కొడకలారా అని చెప్పి చెప్తుంటే, ఏ గమ్మున గమ్మున మనకు కావాల్సినోళ్ళే. ఒకవేళ మీరు గాని నా మాటలు గాని ఇనకపోతే నాకు కోపం వచ్చిందంటే, నా ఫ్రెండ్ కోపం తెప్పించినాడనుకో మీకొత్తే ఆ పక్కలు కొడతా అని చెప్పి, వాడు ఎనక నుంచి చెప్తుంటాడు. చూసారా నా ఫ్రెండ్ నాకెంత మంచోడో అని చెప్పి. ఇంకా అలాగే ఎవడికి ఏమైనా గాని నా మనోభావాలు దెబ్బతింటే, మనోభావాలు దెబ్బతిన్నాయంటే మీకు దెబ్బ కొడతా అని చెప్పి మనోడు పడగొట్టి ఎళ్ళిపోయి ఉంటాడు. ఇంక తర్వాత వాళ్ళ నాన్నని చూసి ఇంకో లాయర్ ఫ్రెండ్ బానే చూసుకున్నాం. ఇంకో కాంట్రాక్ట్ ప్రకారం చూస్తే మనం మనీ ఎక్కువ సంపాదించాలి. ఆళ్ళకి వాళ్ళదేంటంటే చాలా ప్లాన్‌లు చేసుకొనొస్తారు. కాబట్టి మనకి మనీ కావాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. ఇంకా ఆళ్ళకి వీళ్ళకి ఫుడ్ కూడా పెట్టాలి. ఎందుకంటే వీళ్ళు ఫుడ్ ఎక్కువ పెట్టాలి. మనకి ఇంకా మనీ కావాలి. దానికోసం మీరు అప్పు తీసుకోండి అని చెప్పేసి అట్లా. అబ్బా! అరేయ్ కష్టంరా నేను అప్పు తీసుకోలేనురా అని చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. కానీ మన లాయర్‌కి అయితే చెప్తూ ఉంటాడు. లైక్ డ్యాడీ మనకు అప్పు కావాలి. ఇక్కడ చూస్తే ఒక ఆర్కిడ్ చాలా కష్టపడి పని చేస్తూ ఉంటాడు. లైక్ తను మొత్తం మైనింగ్ చేస్తుంటాడు. ఇంకా వాడు 24 గంటలు మైనింగ్ చేస్తున్నాడు నాన్ స్టాప్ అని చెప్పేసి మన డాడీ పక్కకు తీసుకోమండి వెళ్ళాలి చెప్పి లేదు మేము వైన్ చేయాలి లేకపోతే వాళ్ళ కష్టం అని చెప్పి చెప్తుంటాడు. సరే నీకు డబ్బులు ఇస్తా అని చెప్పి మనం డబ్బులు తీసుకున్నాం. లైక్ మాకు ఫుడ్ పెడితే చాలు అని చెప్పి చెప్పుంటాడు. వీళ్ళకి ఫుడ్ పెట్టాలి కాబట్టి మనకి ఎక్కువ మనీ కావాలి. దానివల్ల మనం మనీ కావాలంటే నా దేశం మనకు ఒక మంచి ప్లాన్ చేయాలి. టాక్సెస్ ఇంక్రీజ్ చేద్దాం. టాక్సెస్ ఇంక్రీజ్ చేయలేం. మనకి ఎక్కువ ఇన్‌పుట్ కూడా లేదు అని చెప్పి, సరే మనం ఏం చేద్దాం మనకు ఒక పని ఇద్దాం. ఆ పనోళ్ళకి టాక్సెస్ పని చేద్దాం. దానివల్ల మన పని ఇచ్చాం కాబట్టి టాక్సెస్ ఇచ్చాం. కాబట్టి మనీ మనకి రిటర్న్ అవుద్ది. అలా మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మనకి ఎటు లాస్ అవ్వదు. మేమేమంటాం తాత కూడా థాంక్సెస్ ఇంట్రెస్ట్ చేయాలన్నా, మనకి పని చేయాలన్నా చాలా కష్టం రా. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేయాలని పీత అని చెప్తుంటాడు. అట్‌లీస్ట్ నేను ఏదో ఒక యూజ్‌ఫుల్ పని చేయాలనుకుంటున్నా అని చెప్పి మన డాడీ చెప్తుంటాడు. ఏం చేయాలనుకుంటున్నావురా? అది చాలా కష్టం అని చెప్పి చెప్తుంటే, సార్ నా మాట వినండి. నన్ను నమ్మండి. నేను ఏదో మంచి పని చేస్తుంటే టాక్సెస్ ఇంక్రీజ్ చేయడం చాలా కష్టం లాయిడ్. అర్థం కావట్లేదు. సార్ జస్ట్ నా మాట వినండి. నేను ఇంత హెల్ప్ చేశాను కదా! ఇది కూడా నేను హెల్ప్ చేయగలను. ఖచ్చితంగా మనకు అని చెప్పి దాని వేస్ట్ ల్యాండ్ మొత్తాన్ని నార్మల్‌గా చేస్తా అని చెప్పి చెప్తుంటాడు. కాబట్టి మన డాడీ ఏం చెప్తున్నాడంటే లైక్ వేస్ట్ ల్యాండ్ మొత్తాన్ని యూజ్‌ఫుల్‌గా చేసి తనకి క్రాప్స్ పండిస్తా అని చెప్పి చెప్తుంటాడు. తను మనకి ప్రజలు గూడా పని జేయడానికొస్తుంది. తను దానికి అమ్ముకుని డబ్బుల కోసం ఇస్తారు. ఆ డబ్బులు మనకి మళ్ళీ కడతాడు. తర్వాత టాక్సెస్ ఇంక్రీజ్ చేసాం గాని ఎవడు క్వెషన్ చేయడు అని చెప్పేసారు కదా! ఏమో లార్డ్ ఇంకా జేవిడైతే అక్కడికొచ్చి వేస్ట్ ల్యాండ్ గురించి చెక్ జేసానికి వచ్చుంటాడు. ఈ వేస్ట్ ల్యాండ్ చేయలేడు. ఎందుకంటే 100-2 సంవత్సరాల నుంచి ఎవరు చేయలేకపోయారు. సరే అని చెప్పి మనం చేస్తా అని చెప్పేసి మొండెడితే ఇక్కడ కొన్ని సిమ్యులేషన్స్ క్రియేట్ చేసుకుంటా ఉంటాడు. సరే ఇలా చేస్తే అలా అవుతుంది. ఇలా నాకు తెలిసి ఇది జరగదు. అది జరగదని చెప్పి తను చాలా రోజుల నుంచి చేస్తుంటాడు. లైక్ 21 రోజుల నుంచి తను కష్టపడుతూ ఉంటాడు. నిజం చెప్పాలంటే మన లార్డ్ అయితే ఆకాశం నుంచి అంటే అర్థం చేసుకొని మనం ఇప్పుడు మన సరేలేండి వదిలేండి. తను చాలా కష్టపడుతూ ఇలా జరగాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పి తను మాట్లాడుకుంటూ ఉంటాడు తనలో తనే. తను మమ్మీని చేసుకుంటే 21 రోజులు అయిపోయి ఉంటది. 20 రోజుల నుంచి ఇలా చేస్తున్నాడు. తను ఆపాలి లేకపోతే తను ఆపడని చెప్పి తను చెప్తుంటే, లేదు సార్ ఇప్పుడు మనం తను ఆపలేం. తను సాధించినప్పుడు మనం ఏం చేయలేం. తను ఓటమి ఎరగని సోదరుడు. తను ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు. నేను చెప్తున్నాను కానీ ఏం చేయాలి? కానీ నా కొడుకు 21 రోజుల నుంచి ఏం తినకుండా చేస్తున్నాడని చెప్పి చెప్తుంది. అవును సార్ అదే తను ఓడిపోని పని చేస్తున్నాడు. దానివల్ల తనకి ఫంటాలలో మంచి ఎక్రీజ్ అయి ఉంటది. దానివల్ల తనకి 31 పెరిగుంటాయి. ఇంక దాని తనైతే ఇంకా ఏదో చేసి సా సా సాధిచ్చాడు. ఏం చేసానో నాకు తెలీదు గానీ అర్థం కాలా. సో, ఏదో చేసేసాను. నేను సాధిచ్చేసాను. తిరిగి మనకెలా వస్తాం? నాకు డబ్బులు వర్షం పడుతుంది. నా డబ్బులతో నేను స్నానం చేయబోతున్నాను. వావ్! చాలా బాగుంటది అని చెప్తూ తను హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దానివల్ల తన డిజైన్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత తనకు ఒక న్యూ స్కిల్ అనేది అన్‌లాక్ అయ్యి ఉంటది. న్యూ స్కిల్ అది ఎలా పనికొస్తదని చెప్పేసి అలా నీ ముందు ఒక సిమ్యులేషన్స్ క్రియేట్ అవుతాయి. ఆ సిమ్యులేషన్స్ నువ్వు మార్చొచ్చు, ఏం చేయొచ్చు. తను పగలు కొట్టేసిన ఆ సిమ్యులేషన్ గాని వర్క్ అవ్వకపోతే అది మొత్తం నాశనం అయిపోతుంది. ఇంకా అలాగే నువ్వు ప్లాన్ కూడా నాశనం అవుతుంది. నా చెత్తన కొడకా నువ్వు నెలల నుంచి కష్టపడుతున్నావు. ముందే చేయొచ్చు కదా! అని చెప్పి నువ్వు నన్ను అడగలేదు అని చెప్తాను సగల. నీ విష్ ప్రకారం అయితే మేము చేస్తున్నాము. నువ్వు కష్టపడి ఇదంతా చేయాలి. కాబట్టి నేనిప్పుడే విష్ అడగలేదురా అని చెప్పి చెప్తుంటే, లేదు సార్ మీ విష్ అడగడం వల్ల నేను మటన్ గలవాలి ఇది అవ్వాలని చెప్పి చెప్తుండే. వదిలేయండి అని చెప్పేసి మొత్తం ఆడ సమ్‌థింగ్స్ మొత్తం పిలుచుకొని మన టనల్‌లో మొత్తం కంప్లీట్ చేయబోతున్నా అని చెప్పి చెప్పుంటాడు. ఇంక మనకి పొద్దున్న అయిపోయి ఉంటది. ఇంకా వేస్ట్ ల్యాండ్‌లోకెళ్ళిపోయి తనకు ఒక సమ్మన్ కావాలి. ఇంకా మీ కొత్త ఫ్రెండ్ కూడా రాబోతుందని చెప్పేసి ఆయన రెడీ అవుతుంటాడు. కాబట్టి ఈ వేస్ట్ ల్యాండ్ మొత్తం మనం బాగా చేయాలని మీరే హెల్ప్ కావాలి. ఇంక పొడం గట్టిన వల్ల కాదని చెప్పి అందరూ భయపడుతుంటారు. సరే అయితే మన కొత్త మనల్ని తీసుకుని చెప్పి తనైతే కొత్త సమ్‌థింగ్ అది క్రియేట్ చేస్తుంటాడు. ఇంకా సమ్‌థింగ్ అయితే బయటికొచ్చి ఉంటది. ఇంకా దానికి సమ్‌థింగ్ ఎక్కువ ఏంటో వచ్చి మన తలకాయ పగలు కొట్టేసి ఉంటది. అదొక హిప్పోపోటమస్. ఇంకా హిప్పోపోటమస్ తన పేరు హిప్పో అని పిలుస్తారు వదిలేండి. ఇంకా హిప్పోపోటమస్ వచ్చేసరికి ఇంకా మన పుడంగా ఇంకా మన పాప అయితే ఇద్దరు హ్యాపీ ఫీల్ అవుతుంటారు. తను హెమ్దల్ ఏదో పేరు అది సంథింగ్ వదిలేండి. ఇంకా తనైతే చెప్తూ ఇంకా అందరూ కలిసిపోయి ఉంటారు. లైక్ చిన్న పిల్లలు అయితే అలా కలిసిపోయి ఉంటాడు. సరే నీ పని నేను ఈ మాన్యువల్ లేదని చెప్పేసి తను ఊసేస్తాను మాన్యువల్ ఏంటి చూపించుంటది. ఇంకా మాన్యువల్ దాన్ని సీడీ యూజ్ చేసిన పడదవ్వలేదు. అంటే నేను చాలా యూజ్‌లెస్ నువ్వు దేనికి పనికిరావు దొబ్బే అని చెప్పేసగల. తనకి అనగా నేను యూజ్‌లెస్సా? తనకి ఫస్ట్ టైమ్ ఉంది. సరే నువ్వేమేం చేయగలవు అని చెప్పేసగల. నా దగ్గర ఏం లేవు కానీ బానే చేస్తానని చెప్తూ ఉంటది.
ఈ సమ్‌థింగ్ వేస్ట్ నువ్వు ఒక సమ్‌థింగ్ ఒక రోజే చేయొచ్చు. కానీ తను ఏం సాధించగలని చెప్పి మనం మాట్లాడుతుంటారు. బుజ్జగిస్తూ ఉంటారు మనోళ్ళు. కానీ నువ్వు నువ్వేం చేయగలవు చెప్పు? ఇంకోళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. లైక్ మన సమ్‌థింగ్‌కి ఏదో పాపానికొస్తాయి. మీరు ఎంప్లాయ్‌ని నీచంగా చేయకూడదని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక సరే, సరే నాకు అర్థమైంది మీరు చెప్పిన దానికి. సరే నువ్వు ఎలా హెల్ప్ అవుతావు నాకు చెప్పు? అంటే నీ స్కిల్స్ అని చెప్పి తను వన్ షాట్ అని ఉంటది. వన్ షాట్ అంటే "నువ్వు నీళ్ళు మొత్తం తాగేస్తావా? నీళ్ళు మొత్తం నువ్వు ఒక్కసారి తాగేస్తావా?" అని చెప్తే, "అవును నేను తాగేస్తాను. నా పొట్ట నిండేంత వరకు తాగుతాను" అనేసకలా. "నిజంగానా? నీ పొట్ట చాలా చిన్నది. సర్లే ఎంత చేస్తావో నేను చూస్తాను. సరే తాగు" అని చెప్పేసకలా. అది పోయి పక్కన నాకు ఆ రివర్ దగ్గర పోయి నీళ్ళంతా తాగేసి ఉంటది. అది తాగుతుంటే కాస్త పెద్ద పెద్దవుతుంది. నేను చూసింది నిజమేనా? తాగుతుంటే పెద్దదవుతున్నాయి అని చెప్పి తను చిన్న చిన్నగా పెద్దదయిపోయి ఉంటది. లైక్ చాలా పెద్దదయిపోయి ఉంటది. తను చూసి అది ఈ నీళ్ళు తీసేదానికి ఒక వారం రోజులు పడతది. కానీ ఇది ఒకే ఒక్క సెకన్‌లో తీసేసింది. తను చూసి "ఇది మా పాప పనికొస్తుంది" అని చెప్పి మనల్ని అర్థం చేసుకుంటాడు. "ఇది నా పాప పనికొస్తుంది. నువ్వు ఎలా చేయగలిగావు" అని చెప్పి ఇంక చూసి "చూసావా మావోడు ఎంత మంచోడు" అని చెప్పి చెప్పేసకలా. "సరే నువ్వు బాగా యూజ్‌లెస్ అని చేస్తావా? నాకు తెలిసినప్పుడు నాకు కావాల్సినప్పుడు నాకు మంచి సమ్‌థింగ్స్ అయితే క్రియేట్ చేస్తున్నావు. నాకు తెలియట్లేదు. సరే అది సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది." సరే అని చెప్పి చెప్పేసకలా "ఓకే. నాకు అర్థమైంది" అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా సిస్టమ్ ఏందంటే మనోడికి ఎప్పుడైనా యూజ్ అయినప్పుడే తనకి కొత్త కొత్త సమ్‌థింగ్ ఇస్తుంది. దానివల్ల తనకి నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో పనికొస్తది. అలా మన సిస్టమ్‌ని బాగా యూజ్ చేసుకుంటాడు. సరే అయితే ఇంక మొదలు పెడదాం. ఇంక మనం స్టార్టింగేనా మన వేస్ట్ ల్యాండ్ మొత్తం సృష్టిద్దాం. ఇంక ఆ వేస్ట్ ల్యాండ్‌ని యూజ్‌ఫుల్ ల్యాండ్‌గా మారుదాం అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంక సామాను చూసుకుంటే నా షాక్ అవుతుంటాడు. ఇంక మనోళ్ళంతా ఆ నీళ్ళు మొత్తం తీసేసి అదేదో మన పని చేస్తుంది. మన పుడం గూడా మన లాట్ పుడం గూడా చేస్తుంటాడు. ఇంకా లోపల ఉన్న వాటర్‌ని కూడా మన స్ట్రా పెట్టేసి తాగేస్తూ ఉంటాడు. అలాగా మన జేవిడి కూడా చేస్తూ ఒక ల్యాండ్‌ని అయితే తను ప్యూరిఫై చేసుంటాడు. మనం సాధించగలం. ఇంకా చేయగలం. మీరు కానీ గెలిస్తే మనం బోనస్ పార్టీ ఇస్తానని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తర్వాత అందరూ కానియ్యండి అని చెప్పి అందరికి ఉత్సాహంతో చేస్తుంటాడు. ఇంక మన జీవుడు కూడా ఇక్కడ ఎందుకు రానికి కష్టపడుతున్నాను. అసలు ఒక యూజ్‌లెస్ ల్యాండ్‌ని ఎట్లా చేసాడు? ఆయన ఇక్కడ ఎందుకు పని చేస్తున్నావు? ఒక నైట్‌ని అని చెప్తుంటే, "హే! జేవియర్ నాకు ఒక హెల్ప్ చేయాలి" అని చెప్తాను అడిగిస్తుంటే, "ఈ సీడ్ జల్లెక్కడ నాటిపెట్టు. ఆ నాటి పెడితే మన పాపానికొస్తాయి" అని చెప్పి చెప్తుంటే, మన జేవియర్ చెప్తుంటాడు లైక్ నేను నైట్ కాదు సార్ అని చెప్పి, "పర్వాలేదు. నువ్వు నైట్ కాకపోయినా పర్వాలేదు చెయ్యి. ఇంకా నువ్వు నైట్‌కి నీకు ఆర్డర్స్ ఇస్తున్నా అది మొత్తం కాబట్టి" అని చెప్పేసి కూడా తను మన జేవియర్ దీన్ని చేసి పని చేస్తూ ఉంటాడు. ఇంకా సిమిలర్ ఫేవర్స్ వచ్చేసి చెప్తుంటారు. లైక్ మన వేస్ట్ ల్యాండ్ కూడా యూజ్‌ఫుల్ ల్యాండ్‌గా మార్చుంటారు. ఇంకా లారీ మీద వాళ్ళందరికి మంచి ఒపీనియన్ పెరిగేసారు కదా! కార్‌పి చాలా పెరిగుంటది. ఇంకా లారీ కూడా చాలా బాగానే చేస్తుంటాడు. అది మన జేవియర్ తను నీళ్ళు పోస్తాను పాపనుకుంటది. తను వాటర్ వీల్ చేయాలనుకుంటున్నా అని చెప్పి వాటర్ వీల్ అంటే ఏంటని చెప్తుంటే మనకేం తెలిసుండదు. సరే అయితే దాన్ని ఎలా పనికొస్తుంది మన వర్షం పడినప్పుడు కూడా అది నీళ్ళు మొత్తం తిప్పుతూ మనకు బాగా పనికొస్తాయని చెప్పి అని చెప్తుంటాడు. ఇంకా మనకి వేరే స్టేట్ నుంచి ఒక కంట్రీ నుంచి వేరే వాళ్ళొచ్చుంటారు. ఉదాహరణకి ఇదేంటంటే ఈ ల్యాండ్ మాదే అని చెప్పి తను క్లెయిమ్ చేసుకోవడానికి ఇక్కడికొచ్చుంటాడు. వాళ్ళొచ్చిన వెంటనే "ఏ చెప్తున్నా కొడకా పక్కకు జరుగు. ఏం కాదు ఈ ల్యాండ్ మాది. నువ్వు మా ల్యాండ్‌లో ఉన్నావు" అని చెప్పేసకలా ఇంకా మనం "నువ్వు ఎవరి ల్యాండ్‌లో వచ్చి మాట్లాడుతున్నావు" అని మాట్లాడితే "నువ్వు ఒక నోబుల్‌తో మాట్లాడేది ఎట్ట మాటలు నీకు తెలీదా" అని చెప్పి మనోళ్ళొచ్చి తిడుతూ ఉంటారు. ఇంక మన అలావిడికి అయితే అర్థమైపోయింది. నా కొడుకులు గొడవ పెట్టుకునేదానికి ఇక్కడికొచ్చారని చెప్పి. సరే అయితే నేను ఒక నోబుల్‌ని. ఇంక నువ్వు చెత్త నా కొడకా నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ పేరెంట్స్ ఎక్కడున్నారు అని చెప్పి చెప్తుంటే "నోబుల్‌తో ఎలా మాట్లాడాలో నీకు తెలీదురా చెత్త నా కొడకా" అని చెప్పి మనోడు తిట్టుంటాడు. ఇంక చూసి మనం ఇక్కడ నోబుల్ కాబట్టి దాన్ని ఏమి అనలేకపోతుంటాడు. ఇంకా మనం ఇక్కడికి వచ్చేసుంటాం. లైక్ ఇక్కడ పనిచేసే ల్యాండ్ మొత్తం మీకు ఆఫ్‌లైన్ అనేది మనోళ్ళకి వచ్చేను ఉంటది. లైక్ మన ఇంకో ఎస్టేట్ డెవలపర్‌కి అదే ఇంకో ఎస్టేట్ వాడికి. కాబట్టి ఇక్కడ చూసాకల ఈ 2 పార్ట్‌లుగా బీసీ అయిపోయినాయి. లైక్ నార్త్ అండ్ సౌత్ లైక్ మనకు సౌత్ కొరియాలాగా అలాగే. ఇంకా నార్త్ అనేది వీళ్ళది. సౌత్ అనేది మనోళ్ళది. కాబట్టి నార్త్‌లో ఈడుంటాడు. కాబట్టి ఆల్రెడీ నాకు తెలిసి నా కొడుకులు ఖచ్చితంగా వస్తారని చెప్పి మనోడు ఆల్రెడీ దీని గురించి ఆలోచించేసి ఉంటాడు. ఇంక సరే వాళ్ళొచ్చేసారు కాబట్టి నా కొడుకులు పన్న పెడదాం అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు. సరే మీరొచ్చేసారు కాబట్టి మీకు నేను హెల్ప్‌ఫుల్‌గా చేస్తాను. ఇంకా అలాగే నిజం చెప్పాలంటే మీ ల్యాండ్ అనేది నాకు పనికిరాదు. ఎందుకంటే మీ ల్యాండ్‌ని ఇప్పుడు క్లెయిమ్ చేసినాకొచ్చింది. ఎందుకంటే తను పని చేసినాక చేశారు కాబట్టి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ల్యాండ్ తీసుకున్నాకొచ్చుంటారు. కాబట్టి మా ల్యాండ్ మాకు తిరిగిచ్చేయండి. మీ ల్యాండ్ నాకు మీకు డబ్బేందని చెప్పి చెప్పేసా కదా! మా డాడీ చెప్తుంటారు లైక్ నేను ఈ ల్యాండ్ ఇయ్యాల్సిన అవసరం లేదని చెప్పి తను కొన్ని రూల్స్ చెప్తుంటాడు. లైక్ నిజం చెప్పాలంటే రూల్ నంబర్ 1 మీరు ల్యాండ్‌లోకి అనవసరంగా వచ్చారు. ఇంకా ఈ ల్యాండ్‌ని నేను డెవలప్ చేశాను. లైక్ దీని ల్యాండ్ నేను కన్‌స్ట్రక్షన్ చేసేలాగా చేశాను. కాబట్టి మీ ల్యాండ్‌లోకి చేయి పెట్టినాక నేను కాళ్ళు చేతులు నరికి తొక్కుతా నా కొడకలారా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏరా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి మనకు కోపం వస్తుంటది. అలా చాలా మంది కూడా షాక్ అవుతూ ఉంటాడు. మిస్టర్ లార్డ్ నేను ఇంకా లైక్ తను నోబుల్‌తో మాట్లాడతాను. ఇప్పుడు నోబుల్ దగ్గరికి వచ్చేసి మాట్లాడుతుంటాడు. నేను చిరుపల్లెతో మాట్లాడి మీ అబ్బాయి నాన్నని తీసుకొని చెప్పి అమ్మ నాన్నలా అవునా సరే అని చెప్తానే చెవుకెళ్ళి పెట్టుకుంటూ ఉంటాడు. ఇంక దాని తర్వాత మీ అమ్మ నాన్న ఎక్కడున్నారా చిన్న పిల్లోడా అని చెప్పేసి అలా లేదు. మీ ఏం చెప్తున్నారు నాకేం అర్థం కాలేదు. సరిగ్గా చెప్పండి, గట్టిగా చెప్పండి. రేయ్ చెత్త నా కొడకా! అయినా నేను కాక్రోచ్ దేనికి మాట్లాడాలి? కాక్రోచెస్ ఎక్కడున్నాయని చెప్పి మనోడు తిరిగి చూస్తుంటే, సార్ వాడు మిమ్మల్ని కిండల్ చేస్తున్నాడు సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత నిజం చెప్పాలంటే వీడు ఇక్కడికి అనవసరంగా వచ్చాడు. యాక్ట్ ప్రకారంగా నేనైతే ఇక్కడ చేసేదేంటంటే నేను యాక్ట్ ప్రకారం చేస్తాను. ఈ ల్యాండ్ మీరు ఒక 200 సంవత్సరాల నుంచి మీరు దీన్ని క్లెయిమ్ చేసుకోలేదు. ఈ ల్యాండ్ అనేది మా ఏరియాలోకి డిపెండ్ అయ్యి ఉంటది. ఇంక మీ వేస్ట్ ల్యాండ్ పైసలు మీరు ఇక్కడికొచ్చి తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇంక మీ ల్యాండ్ మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ జరగదు. బికాజ్ ఈ ల్యాండ్ నేను డెవలప్ చేస్తున్నాను. ఇంక అలాగే రూల్ నంబర్ 1 ఈ ల్యాండ్‌ని నేను పనికొచ్చేలాగా చేస్తున్నాను. ఇంకా అలాగే నేను మొత్తం కేసెస్ అని చెప్పి చెప్తూ తను కొన్ని కొన్ని లాస్ చెప్తుంటాడు. కాబట్టి నువ్వొచ్చి ఇక్కడ వేస్ట్‌గా ఈ ల్యాండ్ నువ్వు తీసుకునేదానికి నీకు అవకాశం లేదు. కాబట్టి ఈ ల్యాండ్ నాది. కాబట్టి నువ్వు మర్యాదగా దొబ్బేసి ఎళ్ళిపో అని చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. మన లాయర్ అయితే మొహం మీద చెప్తూ ఉంటాడు. నువ్వొచ్చి ఇక్కడికి నేను చేశాను చెప్పొచ్చు అని చెప్పి. తను చెప్తుంటారు. ఫస్ట్ రూల్ నంబర్ 1 ఏంటంటే నేను నో
కంట్రీకి పని చేసేలాగా చేస్తున్నాను. ఇంకోటి మనం మొత్తం రూల్ నంబర్ 2 నేనిక్కడ ఫుడ్ వచ్చేలాగా చేయగలుగుతున్నాను. రూల్ నంబర్ 3 ఇంకా నేను టాక్సెస్ అనేవి పే చేస్తున్నాను. ఇంకా అలాగే నాలుగోది నేను దీన్ని డెవలప్ చేశాను కాబట్టి ఇది నాదే. కాబట్టి నువ్వు రాకూడదని చెప్పి మనోడు తిట్టుంటాడు. ఇంకా ఫుడ్ ఇంక టాక్సెస్ ఇవన్నీ పే చేసేసరికల్లా ఇంకోళ్ళందరూ చూసుంటారు. ఇంకా తను చాలా డబ్బులిచ్చేసి ఆల్రెడీ పోయినసారి మన జేవియర్ జడ్జ్ చేసుంటారు కదా! అలా జేవియర్‌లో ఇంక ఈళ్ళందరూ కూడా బానే చేసుంటారు. దాన్ని చూసి మనోడు షాక్ అవుతూ ఉంటారు. లైక్ ఈ చెత్తన కొడుకు రూల్స్ మాట్లాడేసి పంపించారు. సరే మీకు కావాలంటే ఈ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి మనోడు దాన్ని ఇచ్చేసుంటాడు. అంటే దీన్ని ఫెర్టిలైజ్‌గా చేసి మనోడు దీన్ని పని చేసేలాగా చేసేసి ఆ నా కొడుకు మళ్ళీ వస్తానని తెలుసు కాబట్టి ఇలా చేసుంటాడు. ఇంకోడైతే చాలా కోపంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంక మన లాయర్ దగ్గరికి గెలిచేసుంటాడు. మీకెలా తెలుసు? ఎలా మీరు దీని గురించి ఆలోచించారంటే, ఆలోచించాలి. మీ ఫ్యూచర్ ఆమె చెప్పాడని చెప్తే, అనుకో అని చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. ఇంకా మన లాయర్ గెలిచేసాడు. మన లాయర్ హిప్ హిప్ హుర్రా అని చెప్పి అందరూ అరుస్తుంటే, "అరేయ్! మీరు తర్వాత సంవత్సరం మీకు డబ్బులియ్యనురా" అని చెప్పి మన లాయర్ ఇక్కడ కూడా తిడుతూ ఉంటాడు. లైక్ డబ్బుల గురించి మాట్లాడుతుంటాడు. ఇంక ఇలా వర్షం పడుతుంటది. తను సిమ్యులేషన్ మొత్తం యూజ్ చేస్తుంటాడు. లైక్ వర్షం వల్ల ఈడికి పనికొస్తదని చెప్పేసి. ఇంకా మనం చెప్తుంటే లైక్ దీన్ని సిమ్యులేషన్స్ యూజ్ చేసి ఏం బ్రేక్ అవ్వకుండా చూసుకుంటా అని చెప్పి, అలా అయితే ఇక్కడే కూర్చొని చూస్తా ఉంటాడు. కాబట్టి తనుగా చేసిన విండ్ మిల్ కూడా బానే పనికొస్తా ఉంటది. అలా తను రాత్రి ఇక్కడ కూర్చొని మొత్తం చేస్తుంటాడు. తను ఇది పనికొస్తదని చెప్పేసి ఇంక తెల్లారైపోయి ఉంటది. మళ్ళీ వాడైతే ఏదో ఒకటి చేసేసి దాన్ని సాధించేస్తూనే ఉంటాడు. ఇంక దాని తర్వాత మన లాయర్ అయితే మొత్తం కన్‌స్ట్రక్షన్ మొత్తం చేసేదకలా హిస్టరీలో ఫస్ట్ టైమ్ చేశారు కాబట్టి తనకి అచీవ్‌మెంట్స్ వచ్చిండేది. ఇంకా తన స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఇంకా లాయర్ చేసే వల్ల సిమ్యులేషన్ వల్ల పాపానికి వచ్చిండేది. తన ఆర్మీ చాలా ఎక్కువైపోయింది. తన ఆర్మీని యూజ్ చేయాలనుకోవట్లేదు. ఇక్కడ చూసి మనకి మనోడైతే చాలా కోపడుతుండాలి. కొన్ని నెలలు అయిపోయి ఉంటది. మన లాయర్ అయితే చాలా కష్టపడి చేసుంటాడు కాబట్టి ఆ ప్లేస్ అనేది చాలా గోల్డెన్ మైన్‌గా మారబోతుంది తొందరలో. ఎందుకంటే ఆ ప్లేస్ నుంచి చాలా మనీ అనేది ఫండింగ్ అనేది బయటికి రాబోతుంది. తన కంట్రీ మొత్తంకి ఒక్కసారిగా తనకి గోల్డ్ మైన్ అవుతుందని చెప్పేసి అక్కడ మనకి కడుపు నొప్పి వస్తుంది. లైక్ ముందుగా నేను క్లెయిమ్ చేసుకునాల్సింది చాలా లేట్ అయిపోయిందని చెప్పి మనోడు చాలా కోపడుతూ ఉంటాడు. సరే ఇప్పుడు నేను ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. సరే నేను ఏదో ఒకటి చేద్దాం. ఒక వెజిటేరియన్ ఐడియా చేద్దాం. ఐడియాతో నా కొడుకు మొత్తం పండబెట్టేద్దాం అని చెప్పి చెప్తూ ఇంకా అలాగే ఈ కడుపు నొప్పి కూడా ఎట్లా తగ్గించుకోవాలి. కాబట్టి నా కొడుకుని నేను నాశనం చేయాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక మనకి కొన్ని నెలలు పాస్ అయిపోతుంది. మళ్ళీ లేచి చూసుకొని ఎందుకురా తలకాయ నొప్పేస్తుంది. ఈ మధ్య చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు ఏంది అని చెప్పి అనుకుంటూ తను లేస్తూ ఉంటాడు. ఇంక జీవుడు కూడా నాకు చాలా తలకాయ నొప్పిగా ఉంది సార్ అని చెప్పి తను చెప్తూ నీ కూడానా? నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి చెప్తుంటే అసలు నాకు అర్థం కావట్లేదు. ఏ తలకాయ నొప్పి ఎందుకొచ్చింది? ఒకవేళ వాళ్ళు చేసారో అని చెప్పి అనుకుంటూ తను బయటకి వచ్చి ఉంటాడు. ఇక బయటకి వచ్చి మేడ్ కూడా అలాగే ఉంటది. అంటే మేడ్ కూడా తలకాయ నొప్పి ఉంటది. దాని తర్వాత ఒక ఫార్మర్ కూడా అలాగే ఉంటది. ఇక దాని చుట్టుపక్కల చూస్తున్నా ఆవులు కూడా అలాగే ఉంటది. ఒక పిల్లోడు కూడా అలాగే ఉంటది. ఆవులు కూడా నీళ్ళు తాగడం మానేసి ఉంటది. మళ్ళీ లాయర్‌కి అర్థమైపోయింది. నీళ్ళ వల్లే అది జరుగుతుంది కాబట్టి అంటే నా కొడుకు నీళ్ళని మార్చేదానికి ట్రై చేసి ఉంటాడు. నాకు తెలిసిన వరకు ఆ పని చేయగలిగినల్లా ఒకే ఒక చట్టం నా కొడుకు. నాకు తెలిసి పక్క స్టేట్‌లో నా కింగ్. నా కొడుకు ఒకటే చేసున్నాడు. కాబట్టి బుక్స్ అండ్ నాలెడ్జ్ అయితే జరిగినంత వరకైతే చూసుంటే వాళ్ళకైతే కొన్ని బిజినెస్ ఉంటాయి. ఆ బిజినెస్ అనేది బాగా పనికొస్తుంది. మన బుక్ ప్రకారం చూస్తే దానికి ఉన్న నాలెడ్జ్ అనేది బుక్‌లోనే కాబట్టి, తన బుక్ ప్రకారం చూస్తుంటే లైక్ వాళ్ళ బిజినెస్ అనేది బాగా పనికొస్తుందని చెప్పేసి, ఇంకా బిజినెస్ అనేది మొత్తం ఏందంటే తనకి వాళ్ళ క్యాపిటల్‌కి బాగా పనికొస్తుంది. ఇంకా అలా బిజినెస్ అనేది బాగా పనికొద్ది దేనికంటే బట్టల మీదకి అంటే డై చేద్దాం. లైక్ బట్టలకి రంగులేద్దాం. అలాగా దాన్ని బ్లూ కలర్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా వేస్ట్ మొత్తాన్ని మన వైపు పంపిస్తుంటే, ఆ వేస్ట్ అనేది కెమికల్‌గా ఫార్మ్ అయిపోయి మనోళ్ళకి తలకాయ నొప్పి వచ్చేలా చేస్తుందని చెప్పి మనోడైతే కనిపెట్టేసుంటాడు. నాకు తెలిసి ఆ చెత్త నా కొడుకు ఇదంతా చేశాడు. ఆ చెత్తను కూడా కొత్త పగలగొడతా అని చెప్పి అనుకుంటే, నిజం చెప్పాలంటే అది నిజం ఇది మన లాయర్ కనిపెట్టిన నిజమే. వాళ్ళు నైట్ వచ్చేసి చెప్తుంటారు. లైక్ తను మన లాయర్ ఇప్పుడేం చెప్పాడో అలాగే చెప్తుంటాడు. మీరు నిజం చెప్పాలా నమ్మాలని నమ్మకూడదు నాకు అనవసరం. కానీ ఏం చేస్తానంటే మీ ల్యాండ్ మొత్తం నేను నాశనం చేసేసాను. ఇంకా మీకు నీళ్ళనేది విచ్ఛిన్నంగా చేశాను. మేము చేసే డైరీ ఫార్మ్ ఫ్యాక్టరీ నుంచి వేస్ట్ వాటర్‌ని మీకు వదిలాను. దానివల్ల మీకు చేయాలి. ఇంకా మీ ల్యాండ్ మాకు తిరిగి ఇచ్చేసినా వాటర్ వదిలేయడం ఆపేస్తాం. లేకపోతే మీరు మొత్తం ఓడిపోతారు. గెలిచేది మాత్రం మేమే. కాబట్టి మీరేమనుకుంటున్నారు? మీరు ఖచ్చితంగా ఓడిపోతారు. మీకు కొన్ని రోజులు టైమ్ ఇస్తాను. ఎక్కువ రోజులు నేను టైమ్ ఇయ్యను. ఆ టైమ్‌లో ఎక్కడికైతే మాకు తెచ్చిచ్చేయండి. మాకు సరిపోతుంది. మీ డెసిషన్ ఏంది? ఫైనల్ డెసిషన్ ఏందో నాకు చెప్పండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. నా కొడుకు చాలా కష్టపడ్డాడు. ఆ ల్యాండ్‌ని బాగా చేసేదానికి. కాబట్టి నా దాంట్లో ఇయ్యనని చెప్పేసి అలా సరే చూద్దాం ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు ఇవ్వడు అని చెప్పేసి మళ్ళీ అడిగితే సార్ మీతో మాట్లాడడానికి ఇక్కడ వచ్చాను సార్ అని చెప్పి వచ్చుంటాడు. మన పక్క స్టేటోళ్ళు మన కంట్రీని ఏదో చేసేదానికి ప్లాన్ ఏస్తున్నారు అని చెప్తుంటే, మై లార్డ్ మీరు దానికేమైనా యాక్షన్స్ తీసుకోవాలని చెప్తుంటే, చెత్తన కొడకా మేము వెనకే ఉన్నాంరా! ఎవర్రా పక్క స్టేట్ ఎదవలా అంటే, నన్ను భయపెట్టేసు. నాకు కోపం తెప్పిస్తున్నావు అని చెప్పేసి అలా, చెత్తన కొడకా నువ్వు నాకు కోపం తెప్పిస్తున్నావు. సెటప్ డ్యుయల్ చేద్దాం కానీ అని చెప్పి చెప్పేసరికల్లా, ఇంక మన లాయర్ ఆగుతాడా? దొరికిరు కదా! అని పట్ అని కొట్టి ఆగండి, ఆగండి అన్న వదిలేను అని చెప్పి ఆడుకుంటుంటే, పర్వాలే ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అయ్యా. కానీ ఇంకా అవ్వలేదురా అని చెప్పి మళ్ళీ కూర్చొని కొడతా ఉంటాడు లేకమంటే లాయర్ విన్ పోయినసారి వాడు ఫర్ ద ఫైట్ చేస్తున్న బాధపడతాం వాళ్ళ ఫాదర్ ఇప్పుడే చాలా హ్యాపీ ఫీల్ అవుతా చెప్తూ ఉంటాడు. ఆపరా అని చెప్పి. ఇక్కడ వీళ్ళ కంట్రీకి వచ్చేసి వెంటనే "యారా ఆడికెళ్ళి కొట్టించుకొని వచ్చి వాళ్ళు బెదిరించి రమ్మంటే" అని చెప్పేసారు కదా! ఏం చేద్దాం? సరే ఇప్పుడేం చేద్దాం? సరేలే ఇంకొన్ని రోజులు ఆగుదాం. ఇంకోళ్ళెట్ట మనకి దొరికేస్తారని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఎస్టేట్ మొత్తం నాశనం చేసేద్దాం. ఆ కంట్రీ మొత్తం ఇంకా నాశనం అయిపోద్ది. అదంతా మనకు దొరికేస్తది. ఇంకా అలాగ నా కొడుకుని ఏం చేయకుండా చూస్తానని చెప్పి చెప్తుంటే, నాకు తెలిసిరా చేతన కొడకా ఇప్పుడు అదే ఆలోచిస్తావు అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా సరే అయితే ఇంకోళ్ళెట్టో వాటర్ యూజ్ చేయకపోతే ఇంకా వాటర్ కోసం కష్టపడతాడు. ఇంక అందరూ వాటర్‌ని సృష్టించడానికి ఒక విల్‌ని క్రియేట్ చేద్దాం అని చెప్పి చెప్తూ అరుస్తూ ఉంటారు అందరికి. ఇంక దాని చూడండి ఇంక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ, సరే ఇంక కానిద్దాం అని చెప్పేసి కూర్చుంటూ ఉంటాడు. లైక్ ఒక 60 మీటర్ వరకు ఒక పెద్దది క్రియేట్ చేసేసి, తను మనకి
హిప్పోపోటమస్ దగ్గర నుంచి నీళ్ళు తీసుకొనొచ్చి దాన్ని 3 స్టార్స్ లెవెల్ చేసిన తర్వాత దాన్ని మొత్తం ఇక్కడ పట్టిచ్చేసాడు. తర్వాత మనకి వాటర్ స్టోరేజ్ ఎక్కువుండదు. కానీ దగ్గరలో అయితే ఒక రివర్ ఉంది. దాని నుంచి మనం వాటర్‌ని ఇక్కడికి తెప్పించుకుంటే బెస్ట్ అవుతుందని చెప్పేసి అంటే లైక్ తనైతే వాటర్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని యూజ్ చేద్దాం అంటే పైప్స్ యూజ్ చేసి అండర్‌గ్రౌండ్ పైప్స్ యూజ్ చేసి ఇంక దానికోసం సూచిస్తుంటే అండర్‌గ్రౌండ్ పైప్స్ అదేంటి సార్ అని చెప్పేసి అక్కడ అది జలసోల్లే కానీ ఇంక పద వెళ్ళం. ఇంక నా కొడుకులో సీసాడు వాడు కొత్త బాల్ కొట్టేద్దాం పైన అని చెప్పేసి తనైతే కొన్ని వర్క్స్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు. అలాగా ఫ్యూ మంత్స్ అనేవి మారిపోతుంటది. కానీ ఇక్కడ చూసాకలా ఏమైంది? ఇప్పుడెందుకలా అయిపోయింది? నాకర్థం కావట్లేదు. ఇప్పుడు మొత్తం నష్టపోయాను అని చెప్తుంటే, సార్ మిమ్మల్ని కలిసాక ఒక గెస్ట్ వచ్చాడు. దొబ్బేయమని ఇప్పుడు రవాకని చెప్పి, సార్ తను లాయిడ్ ఫెంటరా సార్ అనేసకలా. లాయిడ్ ఫెంటరానా? సరే రమ్మనని చెప్పేసకలా. ఎట్టున్నారు బాస్ బాగున్నారా? అని చెప్పేసి కదా! నేను విన్నాను. మీ కంపెనీ మొత్తం నష్టాల్లోకెళ్ళిపోయిందని చెప్పి, మీ కంపెనీ మొత్తం నాశనం అయిపోయిందని చెప్పేసకలా. సరే మీ కంపెనీకి హెల్ప్ చేసానికొస్తే, ఏం హెల్ప్ చేస్తావురా? నీకేం అవసరం ఉందని చెప్పేసకలా. ఇను. నీకు ఖచ్చితంగా హెల్ప్ చేయగలను. ఎందుకంటే నీ కంపెనీ మొత్తం నాశనం అయిపోయింది. మేము నిన్న కొద్దిగా నీళ్లను మాకు ఆపేసావు కదా! దానివల్ల మేము బయటికెళ్ళి నీళ్ళు తెచ్చుకునేదానికి ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేసుకుంటాం. లైక్ ఒక నీళ్ళు తెచ్చుకునేదానికి బయటికెళ్ళాం. దానికి నువ్వు దీనికి నా కంపెనీకి ఏం సంబంధం అని చెప్పేసి కదా! ఇన్నానా కాసేపు ఆగు అని చెప్తూ మేము బయటికెళ్ళి తెచ్చుకుంటూ అక్కడ కాస్త పని చేస్తున్నాం. లైక్ ఇంక మా దగ్గర నీళ్ళు లేదు కాబట్టి, ఇంక మేము ఒకటి ఓన్‌గా సర్ఫేస్ చేసుకోవడానికి వాటర్ వెల్ క్రియేట్ చేస్తున్నాం. దానివల్ల మేము వాటర్ వెల్స్ క్రియేట్ చేస్తూ, బ్యాంబూ ట్రీస్‌ని యూజ్ చేస్తూ, వాటర్ ఫ్లామ్ చేస్తుంటే, "అరేయ్! చెప్పురా అరేయ్! నా కంపెనీకి నీ దానికి ఏం సంబంధం రా" అని చెప్పేసి అలా. ఒరేయ్! నీ వాటర్ వెల్ దగ్గర వస్తున్నాం కదా! ఆగరా చెప్తున్నాను అని చెప్పేసి, తను అలాగా వాటర్‌ని సరఫరా చేసేదానికి యూజ్ చేస్తున్నాం. అలా దగ్గరికెళ్తుంటే ఒక రివర్ దొరికింది. లైక్ ఆ రివర్‌లో కాస్త మాకు ఆ రివర్ దాటాలి కాబట్టి, ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి నేను నార్తర్న్ బ్రిడ్జ్‌లో అదే తను వెస్టర్న్ బ్రిడ్జ్‌ని క్రియేట్ చేసుంటాడు. లైక్ జర్మన్ క్రియేట్ చేసిన బ్రిడ్జ్. ఇంక దాంట్లో నుంచి వెళ్తుంటే కొన్ని మైన్ స్టోన్స్ అనేవి అక్కడున్నాయి. ఇంక దానికోసం చెప్పి ఆ మైన్ స్టోన్స్‌ని మేము మైన్ చేసాం. అంటే లైక్ మేము బ్రిడ్జ్ సృష్టించాలి కదా! దానికోసం మాకు రాళ్ళు కావాలి కదా! పక్కనే రాళ్ళున్నాయి. వాటిని పట్టేసుకొని అలా బ్రిడ్జ్ క్రియేట్ చేసాం. ఆ రాళ్ళనేది బాగా పనికొచ్చేసి బ్రిడ్జ్ అనేది ఒక వెల్కమ్ లెవెల్‌లో ఇంక అలా దగ్గరలో ఉన్న రాళ్ళన్నీ కోసేతకలా అవి కాస్త నీళ్ళలో పడిపోయాయి. ఆ నీళ్ళలో పడిపోయి ఆ నీళ్ళు మీకు ఫ్లో అవుతూ ఇంక మీకు లైమ్ స్టోన్స్ అన్నీ ఆ వెల్‌లోకెళ్ళి సరే దానికి దీనికి నాకేం సంబంధం రా అని అరుస్తుంటే, సంబంధం ఉంది కన్నా ఇప్పుడు వచ్చే నువ్వు వాడే అదే నీకు ఫ్యాబ్రిక్ నువ్వు వాడే నీళ్ళే నా అక్కడి నుంచి వచ్చిన నీళ్ళు. దానిపైన చూస్తుంటే ఆ మైండ్ స్టోన్స్ కావడం వల్ల నీకు కొవ్వు కొడుతుంది గొడ్డలి అని చెప్పేసి అలా చెత్త నా కొడకా అని చెప్పేసి, "నువ్వురా ఫస్ట్ చెత్త నా కొడుకువి. అయినా నీకేం చేశాను? నీకు నేనేం కనచలేదు. నువ్వే వచ్చి నన్ను గెలికావు. గెలగడమే వచ్చి నా ఫ్యామిలీ మొత్తానికి ఎరికేసాను చెత్త నా కొడకా. అని ఇప్పుడు నువ్వేం పీకలేవు. అలాగే నీకు నేను సాల్వ్ చేద్దాం అనుకున్నా. కానీ ఇంట్రెస్ట్ లేదు. నాకు మనీ కావాలి ఇప్పుడు నా దగ్గర నుంచి కొనుక్కోవాలి. రేయ్! ఏం మాట్లాడుతున్నావురా? వాటర్ నాకు కావాలిరా. మొత్తం నన్ను కోర్టులోకేస్తా అని చెప్పేసి ఇలా ఆ! నువ్వు మీ వోడు చెప్పినాడు గాని కోర్ట్‌లోకేసాను గాని చాలా రోజులు పడతది. పిటిషన్ తెచ్చుకొని చెప్తుంటే, సరే ఇప్పుడు నిజంగా కొడితే ఫైట్ చేస్తా అని చెప్పేసి అట్లా లేదు. వాళ్ళు మనతో ఏం మాట్లాడాల్సిన అవసరం లే. ఇంకొన్ని రోజులు ఆగితే వోళ్ళే మన దగ్గరికొస్తారని చెప్పి తను చెప్తుంటారు. లైక్ ఏదో మన లాయర్ ఆల్రెడీ ఆలోచించేసుంటాడు. ఇంక అమ్మాయి చూస్తుంటే జేవిడి కూడా కాస్త ఆలోచిస్తా ఉన్నాడు. ఇంక తర్వాత సరే చూద్దాం వాళ్ళొచ్చినప్పుడు మాట్లాడదాం కానీ అని చెప్పి చెప్తుంటారు. అలా కొన్ని రోజులు అయిపోయింది. ఇంకొన్ని రోజుల తర్వాత మంత్ అనేది పాస్ అయిపోయింది. మంత్స్ అయిపోయుంటాయి. వచ్చేసి లాయర్ ఫెంటనా గారు మిమ్మల్ని మేము క్షమించాలని కోరుకుంటున్నాం అని చెప్పి తను చెప్తూ ఉంటారు. ఇంక జేవిడి షాక్ అవుతుంది ఎలా అని చెప్పేసి చూసావా నువ్వే వస్తావు అని చెప్పి నాకు తెలుసురా ఆల్రెడీ. చెప్పేసి అట్లా అవును నేను వస్తానని చెప్పి మీకు తెలుసు. సరే నాకు మీకు కాస్త హెల్ప్ చేయండి. ఎందుకంటే మాకు ఇప్పుడు వాటర్ కావాలి. వాటర్ సర్ఫేస్ అనేది ఇప్పుడు మీ దగ్గర హైగా ఉంది. కాబట్టి మీ నుంచి మేము కొనుక్కోవాలనుకుంటున్నాం అని చెప్తుంటే, కొనుక్కోవాలనుకుంటున్నావా? సరే కొనుక్కో కాదనట్లేదు. కానీ నీ డబ్బులు కొని మీకు ఇస్తాను. డబ్బులు ఇద్దులే. కానీ ఫస్ట్ కాంట్రాక్ట్‌లోకి సైన్ చేయి. అంటే మన ఇద్దరి రిలేషన్‌షిప్ అనేది బాగుండాలి కదా! అని చెప్పి తను చెప్పేసి సరే సార్ అని చెప్పి తను సప్లిమెంటరీ కాంట్రాక్ట్ అని సైన్ చేస్తుంటాడు. ఆ! దాన్ని చదువుతుంటే, "ఏందిరా ఇన్ని సంవత్సరాలు నీ దగ్గర నేను పని చేయాలా? కష్టం రా" అని చెప్పి తను చెప్తుంటే, లైక్ మనోడైతే మనీ ఇస్తా అని చెప్పేసి, అది పఫ్ ప ఎళ్లి వాటర్ కూడా ప్రైజ్ ఇస్తా అని చెప్పి, "ఏ అసలు ప్రైజ్ అనేది దేనికన్నా ఇచ్చుకుంటా నా ఇష్టం" అని చెప్పి చెప్తుంటే, లేదు అని చెప్పి చెప్పేసగల. ఇంక దానైతే ఇలా కష్టపడి పని చేసుకోవాలి. ఇంకా అంటే వాళ్ళు మనకి ఇంత మనీని సార్ పెట్టి మంత్ అని చెప్పేసగల. "అవును సార్ వాళ్ళు మనకి మనీ తెస్తారు ఎక్కువే. కాబట్టి మనకైతే బాధపడాల్సిన అవసరం లేదు. దీంట్లో మన లోన్ కూడా కంప్లీట్ చేసేయొచ్చు. కాబట్టి మనం బాగా బతికేయచ్చు" అని చెప్పేసగల. అదే మనం బాగా చేస్తాం అని చెప్పి, మన లాయర్ గురించి మన జీవుడు అనుకుంటాడు. అయితే చేయాలనుకుని ఖచ్చితంగా చేస్తాడు. కానీ దానికోసం ప్రతి ఒక్కరిని నాశనం చేసేదానికి, దానివల్ల ఫ్యామిలీ మొత్తాన్ని తను చనిపోయిన వరకు తన దగ్గర నుంచి డబ్బులు లాగుతా ఉంటాడు. ఒకవేళ తను పొరపాటున చనిపోయినా తన ఫ్యామిలీ దగ్గర నుంచి తీసుకుంటా ఉంటాడు. లైక్ తను ఒక డెట్ క్రియేట్ చేస్తుంటాడు. లైక్ ఇక్కడ చూసి మన దేవుడు మన లాయర్‌ని ఒక డెవిల్‌గా ఆలోచిస్తా ఉంటాడు. ఇంక డెవిల్‌గా ఆలోచించేసాక సరే అయితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మన డెట్ మనం కంప్లీట్ చేసేయొచ్చు అని చెప్పేసి థాంక్ యూ లాయర్ నువ్వు బాగా సంపాదించావు అని చెప్పేసి ఇప్పుడు ఇంటికి అంతలా అవుతుంది. అనవసరంగా జస్ట్ అలవాటయిపోయింది నన్ను క్షమించు అని చెప్పి చెప్తుంటాడు. సరే అయితే మన కంట్రీ నుంచి నువ్వు తెచ్చావు కదా! గోల్డ్ అది వేరే వాళ్ళు కొనుక్కోవాలనుకుంటున్నారు. ఇంకో ఎస్టేటోళ్ళు. ఎందుకు కొనుక్కోవాలనుకున్నారు? వాళ్ళు సైడ్ కంట్రీ నుంచే కొనుక్కోవచ్చు కదా! అని చెప్పేసి కదా! ఏమో తెలీదు మన దగ్గర కొనుక్కోవాలనుకుంటున్నారని చెప్పి చెప్తున్నా కదా! ఇంకా ఆ కంట్రీ చూపిస్తా ఉంటాడు. ఆ కంట్రీ కింగ్ అయితే నిలబడి చూస్తా ఉంటాడు. ఇంక తను చూస్తూ లైక్ ఒక సీ వైపు చూస్తూ ఉంటాడు. ఆ సీ నుంచి సంథింగ్ విచిత్రమైన మాన్స్టర్ అనేది బయటకొస్తూ ఉంటది. అది చాలా విచిత్రంగా లైక్ ఒక క్రాబ్‌గా కనపడుతుంది. కానీ అదేదో మనం నెక్స్ట్ చూద్దాం. అది జైంట్ మాన్స్టర్ క్రాబీ అని ఏదో పేరుంది. ఇంక దాని దగ్గర చూసాగల మన
ఫాదర్ అయితే ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలాగే లాయిడ్ ఇప్పుడు చాలా పనులు బాగా చేస్తాడు. లాయిడ్ ఒకప్పుడులా కాకుండా గానీ ఇప్పుడు బాగానే పని చేస్తున్నాడు. అవును సార్ మీరు చెప్పింది నిజమే అని చెప్పి చెప్తూ. ఇంకా అలాగే లాయిడ్ ఎలా ఉన్నాడంటే నేను ఒకప్పుడు తనని యూజ్‌లెస్ అనుకున్నాను. కానీ ఇప్పుడు ఒక మంచి సర్వైయింగ్ కిడ్‌గా మారాడు. మన ప్రజల్ని కాపాడగలుగుతున్నాడు. నేను అనుకున్న కింగు తను అవతల లేడని చెప్పి. కానీ అన్‌సూటబుల్ కింగ్ ఖచ్చితంగా నా లోన్స్ అన్నిటిని కంప్లీట్ చేశాడు. నువ్వు వింటే సర్వే అయ్యావు. అలాగే నా కొడుకు చాలా బాగా సంపాదించావు. కాబట్టి ఇక్కడి నుంచి నా కొడుకు వెళ్తున్నాడు కదా! నువ్వు కూడా వెళ్ళు అని చెప్తుంటే ఖచ్చితంగా వెళ్తాను సార్ అని చెప్పేసి నేను చెప్పేదేంటంటే, నా కొడుకు చాలా బాగా చేస్తాడు కాబట్టి, నా కొడుకు కాబోయే నెక్స్ట్ కింగ్ తన ప్రిన్సిపల్స్ గురించి మీరేం మాట్లాడుకున్నారు డబ్బులొకటే కావాలని చెప్పేసకలా, సరే అయితే నెక్స్ట్ నువ్వెళ్లి నా కొడుకుని కాపాడాలి అని చెప్పేసకలా, ఖచ్చితంగా సార్ కాపాడుతాను. ఇంగలాగే నీ కాబోయే నెక్స్ట్ కింగ్‌ని నువ్వు కాపాడాలని చెప్పి చెప్తుంటారు. లైక్ వాళ్ళ ఫాదర్ అయితే మన లాయిడ్‌ని కింగ్‌గా అనౌన్స్ చేసేసుంటాడు. అందరి ముందు కాకపోయినా. కానీ మన దేవుడైతే ఏదో సంథింగ్ విచిత్రమైన ఫేస్ పెట్టుంటాడు. సరే సార్ ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా నేను చేస్తాను. దానికి మీ ఖచ్చితంగా మీ మాట తప్పనని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అంటే మన జేవరికి ఇంక అలాంటి ఏదో బ్యాక్ స్టోరీ ఉన్నట్టుంది. ఎందుకంటే తను కాస్త డల్ ఫేస్ పెట్టి ఏదో చెప్తూ ఉన్నాడు. ఇంక దానంతా ఇక్కడ చూసావు కదా! మీ మాట నేను జవదాటను సార్. ఖచ్చితంగా మీరేం చెప్పినా నేను ఖచ్చితంగా చేస్తా అని చెప్పి తను చెప్తుంటాడు. కానీ ఆ చెత్త కొడుకు నేను నమ్మలేను అని చెప్పి తను చెప్తూ తను పాస్ట్ చూస్తుంటే నేను ఏం అవ్వాలనుకుంటున్నావు? చదువుకోవాలనుకుంటున్నావా? లేదు నేను ఒక నైటే మిమ్మల్ని కాపాడాలనుకుంటున్నాను అని తను చిన్న జేవ చెప్పేసరికల్లా ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా అవ్వచ్చు. దీనికోసం నేను ఖచ్చితంగా నీకు వర్క్ చేస్తాను పిల్లాడు అని చెప్పి నువ్వు నైట్ అవ్వాలనుకున్నారా? ఇదిగో నీకు ఒక స్క్వాడ్ అని చెప్పేసి తనొక స్క్వాడ్ ఇచ్చుంటాడు. లైక్ ఒక వుడెన్ స్క్వాడ్ ఇచ్చుంటాడు. ఆ వుడెన్ స్పార్క్ అనేది దాన్ని ఎవడు పగలగొట్టిందో తెలుసు కదా! మనలో నువ్వు ఒక చెత్త నా కొడుకు నువ్వు దేనికి పనికిరావు ఒక యూజ్‌లెస్ పర్సన్ నువ్వు ఒక నోబుల్ కూడా కాదని చెప్పి తన స్వాడ్‌ని ఇరగొట్టేసి నువ్వు నైట్ అవ్వలేవురా చెత్త నా కొడుకు అని చెప్పేసుంటాడు. లాయిడ్ ఎప్పుడు చెత్త నా కొడుకే. కానీ ఒక్కొక్కసారి అనుకుంటా తను మంచోడని చెప్పి. కానీ ఆ మంచోడిని అసలు నేనే పనుకోను. ఓహ్! నువ్వు చూసావా నా డైలీ కస్టమర్ వచ్చేసాడు నిద్రపోయేదానికి. సరే నువ్వు ఎట్టా నేను లేకపోతే నిద్రపో అని చెప్పేసి నన్ను నిద్ర పెట్టను సార్ అని చెప్పేసి అలా సరే అని చెప్పి తన బకవాస్ మొత్తం చెప్తుంటాడు. లైక్ చెత్త అంట. ఇంక దానికి తను చెప్తూనే అలా పడుకుంటాడు. కానీ లాయిడ్ చాలా మారిపోయాడు. లైక్ అందరిని కాపాడదాం. తన అంటే మన దేవుడు కూడా తన లాయిడ్‌లో నుంచి ఇంప్రెషన్ అనేది పెరుగుతూ ఉంటది. ఇంకా మన దేవుడు కూడా పనుకునేసి ఉంటాడు. ఇంక పనుకున్న తర్వాత ఇంకొందరు హ్యాపీగా పనుకుంటారు. కానీ అప్పుడే విచిత్రంగా ఎవరో విండోస్ ఓపెన్ చేసుకొని లోపలికి కూర్చుంటాడు. అదే ఆ పార్ట్‌నర్ గాడు. వాడు చేసి మన లాయిడ్‌ని ఎగ్జిక్యూట్ చేసేదానికి ఇక్కడికి వచ్చుంటాడు. కొయ్యాలని చెప్పి తన మీదకి అది కట్టేసేస్తుంటే అప్పుడే మన దేవుడు స్ట్రెయిట్‌గా తన కాలు ఇంకా తన కట్టిని 2 ఒకేసారి చీల్చేసుంటాడు. ఇంక దాని తర్వాత తనైతే పట్టేసి ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డే తను వీళ్ళు బాగా కలెక్ట్ చేస్తూ లైక్ ఇంకా వాళ్ళకి కూడా నీళ్ళు కావాలి కాబట్టి వాళ్ళు కూడా నీళ్ళు చూస్తుంటాడు. సరే సార్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అని చెప్పి అయినా మీరు రాత్రి కూడా వచ్చి అటాక్ చేస్తున్నారు కదా! మీరేమనుకుంటున్నారు? ఇంకా వాటర్ మంట మనం ఫిక్స్ చేస్తాం ఇంక ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అయినా వాళ్ళు మీరు మీ వైపుకి వచ్చారు కదా! అటాక్ చేసాను కాబట్టి అన్నా తెలుసు తను అటాక్ చేస్తానని చెప్పి దీని గురించి మీరు ఆలోచించారు. నేను ఆలోచించాను. కానీ మీరు నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక వింటర్‌ని సర్వైవ్ అయినోడు నన్ను ఖచ్చితంగా కాపాడతాడు. నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఎటు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నాకు నా కవచం లాంటోడివి అని చెప్పి మనోడు చెప్తుంటాడు. లైక్ తన లాయిడ్ తన జేవెన్‌ని ఒక పవర్‌ఫుల్ అయిన సలార్ అని చెప్తున్నానులే అంటే సలార్ లైక్ చెప్తూ ఉంటాడు. ఇంక దాన్ని చూసి నేనిలా జేవియర్ కూడా కాస్త విచిత్రంగా ఫీల్ అవుతున్నాడు. కాబట్టి నువ్వున్న వరకు నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఖచ్చితంగా నువ్వు నన్ను ఖచ్చితంగా ఎటువంటి సిట్యుయేషన్ అయినా నన్ను కాపాడుతావు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా మన జేవర్స్ లాయన్ చూసిన వెంటనే కాస్త హ్యాపీ ఫీల్ అవుతాడు. కాస్త బ్లష్ ఫీల్ కూడా అవుతున్నాడు. బ్రొమాన్స్ వదిలేయండి. ఇంక సరే అయితే మన కంట్రీకెళ్ళాలి కదా! అని చెప్తుంటే అవునవునవును మన కంట్రీకెళ్ళాలి. మన ఫాదర్ దగ్గర ఎక్కువ మనీ లేవు కాబట్టి కాస్త తగ్గించాడు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలంటే కాస్త 10 మంది వెళ్తున్నారని చెప్పి తను చెప్తుంటాడు. ఆ 10 మందిలో నువ్వు కూడా ఒకడే కదా! అని చెప్తుంటే నేను కూడా ఒకడిని. ఇంక సరే అయితే ఇంక మనం వెళ్ళాల్సిన బడ్జెట్‌లన్నీ నీకే చెప్తున్నాను. అయినాక నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అని చెప్తూ ఉంటాడు. ఇంక నాకు తెలిసి నువ్వు అన్నప్పటికి నాకు ఏం కాదులే అని చెప్పి చెప్తూ ఉంటాడు. తర్వాత మనకి ఆర్‌పీ ఎక్కువైపోయి ఉంటది. మన జేబు దగ్గర మంచి ఆర్‌పీ పెరిగుంటది. తను దానికి మొత్తం బాగా చూసుకుంటాడు. ఇంక రేపటితో మనకి వాటర్ బిల్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కానీ మనం ఎటు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి మన లాయర్ అయితే చెప్తూ ఉంటాడు. మిగతా అయితే అక్కడికి ఆ కంట్రీకెళ్ళేదానికి రెడీ అయిపోయిండు. ఆ స్టేట్‌కి సారీ. ఆ స్టేట్‌కెళ్ళడానికి రెడీ అయిపోయి ఉంటాడు. వెళ్తుంటే మన లాయర్ అయితే అక్కడ నిద్రలో పడుకొనుంటే మన జీవ తన భుజాన్ని తట్టి పైకి లేపుతుంటాడు. "ఎవరా నన్ను కొట్టావా?" అని చెప్పి మనం అడుగుతుంటే, "లేదు లేదు లేదు సార్ నేను నిన్ను కొట్టలేదు. లేదు నువ్వు కొట్టినట్టు నాకు అనిపిస్తుంది. చెక్కన కొడకను నన్ను కొట్టావు కదా!" అని చెప్పి చెప్తుంటే, "నాకు గుర్రం నడపడం రాదని చెప్పి ఇలా కిందలు చేస్తావా? అంటే నీ ధైర్యం నాకు గుర్రం నడపడం రాదనే కదా నీ ధైర్యం" అని చెప్తుంటే, "అవును" అని చెప్పి చెప్తున్నాను. మనసులో అనుకుని ఉంటాలి. సరే అయితే స్టాప్ చేయి. నాకు ఈ గుర్రం నేర్పి. నాకు గుర్రం నేర్పించినోడు కలియేదేలే అని చెప్పి వాడు తనని ఆపేసాను ఉంటాడు. అన్న ఆపేసి నాకు గుర్రం నేర్పి. ఇప్పుడే నాకు నువ్వు గుర్రం నేర్పాలి. ఇది నా ఆజ్ఞ అని చెప్పి మనోడితో చెప్తుంటాడు. మనోడు చెత్త నా కొడకా ఏందిరా నా కొడుకు అని అంటే మనకి సిస్టమేటిక్ మనోడి లాయిడ్ ఎక్స్‌ప్రెషన్స్‌నే ఇంకా మన జేవేడి మైండ్ తీసి మొత్తం చెప్తుంటాడు. "అచ్చచ్చ! అరేయ్ కొమ్ముగూడ సోల్ నా కొడకా" అని చెప్పి మనోడు అరుస్తూ ఉంటాడు. ఇంక తనకది ముందున్న బాటలని తెలుస్తుంటాయి. లైక్ ఫాస్ట్‌గా తను అన్నీ చదువుతూ ఉంటాడు. ఇంక తను విల్లు బాగా కంప్లీట్ చేసిన దానికి తన ఇంగ్లీష్ బాగా ఎక్కువ ఉంటది. తన ఆర్గ్యుమెంట్ చాలా ఎక్కువైపోయి ఉంటది. తను ఎందుకో యూజ్ చేసేది అవ్వట్లేదు. ఇంక తన మైండ్ మొత్తం చదవగలుగుతున్నాడు. ఇంక దాని తర్వాత తనైతే
దేవుడు అనుకునేది, ఇంక చుట్టుపక్కల అనుకునేది ఒక లూజర్ మైండ్ మొత్తం నాశ చేసేసా అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఇంకా అలాగే మన లాయిడ్ అయితే మన జేవర్ చేత నేర్చుకుంటా ఉంటాడు. ఇంకా అలా వాళ్ళకి మంచి పాస్ అయిపోయి అక్కడికొచ్చేసినారు. "ఓహ్! లాయిడ్ ఫ్రెండ్‌రా మీరొచ్చేసారా? ఇంకా చాలా బాగున్నాను. మిమ్మల్ని రూమర్స్ ప్రకారం కాదు. మీరు చాలా బాగున్నారు. మీరు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు. మీకేమైనా పెళ్లయిందా? పెళ్లి కాకపోతే చెప్పండి. నా కూతుర్ని మీకిచ్చేస్తాను. ఇంకా అలాగే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదంటే నా ఇంటి అల్లుడిగా మారిపోను" అని చెప్పి చెప్తూ మన జేవర్ దగ్గరికెళ్ళి ఇలాంటి మాట్లాడుతుంటాడు. లాయిడ్ అతను "రేయ్! ఎక్స్‌క్యూజ్ మీ కౌంట్ నేను లాయిడ్‌ని" అని చెప్పేసి అలా మీరు లాయిడ్ లాయిడ్ వీడి ముందుంటే నాకు వెనక నుంచి వాసనొస్తున్నాయి. ఏ చట్టం మూసుకోరా రేయ్ సర్వెంట్ అని చెప్పి తనొస్తుంటే సర్వెంటా? తన పేరు తెచ్చబట్టే ఉంటదని చెప్పి మన సిస్టమ్ కూడా కింద చేస్తూ ఉంటది. తన ఫేస్ ఎప్పుడు అలాగే ఉంటదని చెప్పి సిస్టమ్ కింద చేస్తుంటది. చూసావా చూసావా నీ ఫేస్ అని చెప్పి సిస్టమ్ నవ్వుతా ఉంటది. క్షమించండి లాయిడ్ ఫెంటరా గారు. నేను ఎవరో అనుకున్నాను, ఎవరో అనుకున్నాను. నేనేమనుకున్నా అంటే అచ్చం మీ ఆఫర్ చూసాను. పర్వాలేదు, పర్వాలేదు సార్ అని చెప్తుంటే తన ఫేస్ చూసావా అచ్చం అలాంటి ఫేస్ మీద ఫాస్ట్ నేను ఇంకేమనుకున్నా అంటే మీ సర్వెంట్ ఫేస్‌తో పుట్టాడు. పుడతాంలే అని చెప్పి కింద చేస్తుంటాడు. ఇంకా అదంతా మనోడు చూస్తుంటే లాయిడ్‌కి ఏం అర్థం కావట్లేదు. సో, ఇక్కడ దేనికొచ్చాడని చెప్పి చెప్తుంటే, తను పాస్ట్‌లో చూస్తుంటే, బుక్స్‌లో చూస్తుంటే, మనం 'హంట్ జేవుడు' ఆర్క్ క్రియేట్ చేసినట్టు తినిక్కడ. అంటే జేవుడిని పట్టుకోవాలని చెప్పి, ఇంగా జేవుడు అక్కడి నుంచి పారిపోయి వచ్చాడని చెప్పి, తను మీకు రూమర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ చూసి మనం "నువ్వు ఇక్కడ నన్నెందుకు పిలిచావు" అని చెప్పి, ఎందుకంటే నేను మీరిచ్చిన బంగారంతో ఒక విగ్రహం కట్టించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ విగ్రహం అనేది కొంతమంది బీస్ట్‌ని అట్రాక్ట్ చేస్తుంది. మేము ట్రాన్స్‌ఫార్మ్ యూజ్ చేస్తున్నాం గానీ, బీస్ట్‌లు అనేది మా చుట్టూ వస్తున్నాయి. దానివల్ల నేను ఒక విగ్రహం కట్టించాలనుకుంటున్నాను. ఆ విగ్రహం అనేది ఖచ్చితంగా మనకి హెల్ప్‌ఫుల్ అవుతుందని చెప్పి, ఏం విగ్రహం? ఈడెందుకు విగ్రహం కట్టించుకుంటున్నాను? స్టోరీలో చూస్తుంటే అంటే సీన్ మాస్టర్ వచ్చి వాళ్ళ మీద అటాక్ చేసినట్టు తెలుసు గానీ, తన ముందోడికి ఏం తెలీదు. అంటే ఇది నా స్టోరీ తర్వాత నుంచి అంటే లైక్ మన నోవెల్ తర్వాత నుంచి స్టోరీ దాంట్లో కంటిన్యూ అవుతుంది. కాబట్టి కాస్త ప్రాబ్లమ్ అవుద్ది. ఎందుకంటే తన ఫ్యూచర్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది. కాబట్టి నోవెల్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. కాబట్టి జేవియర్ ఎలా చేస్తాడో నాకేం తెలీదు. కానీ ఆ సీ మాస్టర్ ఎలా ఉంటదో కూడా నాకంత ఐడియా లేదు. కానీ ఆ సీ మాస్టర్ చాలా పెద్దగా ఉంటదని చెప్పి నాకైతే వినున్నానని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా అలాగే సీ మాన్స్టర్‌కి పెద్ద ఎనిమీస్ ఉండడు. అదే మర్మెట్స్. ఇంక మర్మెట్స్ అయితే వాళ్ళ మీదకి అటాక్ చేస్తుంటాయి. కాబట్టి మేము మర్మెట్స్ కోసం ఆ మర్మెట్స్ లాంటి ఒక స్టాచ్యూని క్రియేట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఇంకా అలాగే దానికోసం మేము కష్టపడాలి. ఎందుకంటే ఆ స్టాచ్యూని క్రియేట్ చేయాలంటే మీ బంగారం స్టాచ్యూని క్రియేట్ చేస్తాం. కానీ దానికోసం ఒక పెద్ద హై గన్ పెద్దది చేసుకోవాలి. కానీ అది చేతం కష్టం అని చెప్పి చెప్తాను కదా! అవును అదే విషయమే. సరే సరే ఒక స్టెప్ వినండి. నేను మీకు అమ్ముతాను. ఇంకా లైక్ కాస్త ఎక్కువవుతుంది. కాబట్టి మీకు నాకు ఎక్కువ డబ్బులు ఇయ్యాల్సి వస్తుందని చెప్పి చెప్పేసా కదా! ఎక్కువ డబ్బులు ఇయ్యాలా? ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి పాసిబుల్లీ ఎందుకంటే దాన్ని నేను కట్టబోతున్నాను. ఖచ్చితంగా దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తాను. మనం ఎక్కడుంటే ఎక్కడ డబ్బులుంటే అక్కడ ఖచ్చితంగా ప్రొటెక్షన్ అవుతాడు కాబట్టి, ఇంక తను చెప్తుంటాడు. ఖచ్చితంగా మీకు నేను హెల్ప్ చేస్తాను. ఇంక దాన్ని కట్టేదానికి నేను చూసుకుంటాను. కాబట్టి నాకు ఎక్కువ అవసరం ఏం అవసరం లేదు. నేను ఒక జస్ట్ ఒక సిమెంట్ రోడ్‌ని క్రియేట్ చేస్తాను. సిమెంట్ పిల్లర్ క్రియేట్ చేస్తాను. దాని మీద నుంచి మీ స్టాచ్యూని పెట్టుకోవచ్చు. తర్వాత దూరం నుంచి కనపడుతుంది. తనైతే సిమ్యులేషన్ క్రియేట్ చేసానికి తను నీళ్ళలోకెళ్ళిపోయి ఉంటాడు. నీళ్ళలోకెళ్ళిపోయి అక్కడి నుంచి ఇక్కడికి ఒక చేంజెస్ చేస్తుంటాడు. ఇంకా కాసేపు వచ్చిన వెంటనే బయటకొచ్చేసి ఇదేంటా చాలా చల్లగా ఉందని చెప్పి భయపడుతుంటాడు. దేవుడిని చూసి నవ్వుతూ ఉంటాడు. ఇంక తర్వాత సరే అయితే ఫస్ట్ మీరు ఎలా చేయబోతున్నారు? సిమెంట్ ఎలా క్రియేట్ చేయబోతున్నారు అని చెప్పి, అవును అది నిజమే కదా! నేను సిమెంట్‌ని ఎలా క్రియేట్ చేయాలని చెప్పి ముందైతే షాక్ అవుతూ ఉంటాడు. సరే మీరు కాంట్రాక్ట్ ఇచ్చేసారు కదా! మీ కాంట్రాక్ట్ ఓకే అయిపోయింది. బై ఎనీ చాన్స్ చేయకపోతే మనం మొత్తం నష్టపోతాం అని చెప్పేసారు కదా! సర్లే చూద్దాంలే కానీ దానికోసం మ్యాజిక్ ఏదో క్రియేట్ చేద్దాం. మ్యాజికా? అవును సిమెంట్ మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాను. తర్వాత ఖచ్చితంగా క్రియేట్ అవుతుందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక దానివల్ల ఎబిలిటీ అది రోమన్ స్టైల్‌లో ఉంటదని చెప్తుంటే, "మీ కాళ్ళు జాగ్రత్త మళ్ళీ మీరు జారిపోతారని" నేను చెప్పేసా కదా! లార్డ్ ఫెండరా గారు మీకు నేను లెటర్ ఇచ్చేదానికొచ్చాను. మీరు చాలా అందంగా ఉన్నారని చెప్పి చెప్తుంటాను. నేను అందంగా ఉన్నా అని చెప్పి షాక్ అవుతుంటాడు. ఇక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది గైస్. నాకు తెలుసు నేను కాస్త కుకింగ్ ఏం చేద్దాంలో బాగా అలవాటైపోయింది నాకు. ఇంకా అలాగే రేపు లుక్కిజం అనేది రాబోతుంది. లుక్కిజం నేను అనుకున్న తొందరగా తీసుకొచ్చేదానికి ట్రై చేస్తాను. ఎవరైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. మీరు గాని ఆన్‌లో పెట్టుకున్నారంటే నా వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇంకా నేను రన్ టైమ్ తగ్గిస్తున్నాను. ఎందుకంటే కట్ చేస్తాను. ఇంకా సీన్స్ అనేవి కాస్త ఫాస్ట్‌గా రన్ అవుతా ఉంటాయి. తర్వాత మీరేం పట్టించుకోబాకండి. నేను రన్ టైమ్ కట్ చేసేదానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు లుకిజంకి ఎక్కువ పని కావాలి కాబట్టి. ఇంకా అలాగే మన లుకిజం వీడియోని కూడా తొందరగా కంప్లీట్ చేసేదానికి రెడీ అవుతున్నాం. ఎందుకంటే లుకిజం మనం తొందరగా కంప్లీట్ చేసేస్తాం. ఇంకా అలాగే ఎవరైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని లుకిజం ఫ్యాన్స్ ఉంటే లుకిజం అని చెప్పి కామెంట్ చేయండి. ఓకేనా?